कस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् आराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगणितं यामलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। प्रिय భగవద్బంధువులారా, ఈవేళ నిద్ర లేపబోయేటువంటి ఒక గోపిక విశేషమైనటువంటిది. సహజంగా జీవుడి యొక్క స్వరూపం అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య శరణత్వం అనేటటువంటి 3 స్వరూపాలు కలిగినటువంటి వాడు జీవుడు. అంటే అనన్య శేషత్వం అంటే ఒక్క శ్రీమన్నారాయణుడికి మాత్రమే శేషభూతుడై ఇతరులకి ఎవ్వరికీ కూడాను శేషభూతుడు కానటువంటి స్థితి అది. అలాగే అనన్య శరణత్వం అంటే ఒక్క శ్రీమన్నారాయణుడు తప్ప ఇతర రక్షకులు లేనటువంటి వాడు. అలాగే అనన్య భోగ్యత్వం అంటే ఒక్క నారాయణుడికి మాత్రమే భోగస్వరూపుడై ఉండి మరి ఇతరమైనటువంటి వారికి ఎవ్వరికీ కూడా చెందనటువంటి వాడు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు జీవుడు, అంటే మనమందరం కూడా. అయితే పరమాత్మ భగవంతుణ్ణి అదే పరమాత్మని మనం పొందాలి అనుకున్నప్పుడు 2 రకాలైనటువంటి స్వీకారాలు ఉంటాయట. అందులో ఒకటి స్వగత స్వీకారమని, 2 పరగత స్వీకారము అని. అంటే భగవంతుణ్ణి లభించాలి అనుకున్నప్పుడు తాను చేసేటువంటి కృషి ఏదైతే ఉన్నదో దాన్ని స్వగత స్వీకారం అంటారు. అంటే తాను కష్టపడి కర్మయోగాన్నో, జ్ఞానయోగాన్నో, భక్తి యోగాన్నో తాను ఆచరించి ఆ పరమాత్మని పొందేటువంటి ఏదో ఒక సాధనని పుచ్చుకొని ఆ సాధన ద్వారా ఉపాసన చేసి ఉపాసన ద్వారా పరమాత్మని పొందేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని స్వగత స్వీకారం అంటారు. అంటే చేతనుడైనటువంటి ఈ జీవుణ్ణి పొందడం కోసం భగవంతుడు కృషి చేస్తే దాన్ని పరగత స్వీకారం అని అంటారు. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉండేటువంటి 2 న్యాయాలు ఉన్నాయి. మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం అని. అంటే ఇప్పుడు మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయాల్లో ఈ స్వగత స్వీకారం, పరగత స్వీకారం అని చెప్పబడేటువంటివి 2 కనిపిస్తాయి. మార్జాల కిశోర న్యాయం ముందు మర్కట కిశోర న్యాయం చూద్దాం. మర్కట కిశోర న్యాయం అంటే కోతి పిల్ల, కోతి. ఈ కోతి సహజంగా శాఖామృగం కనుక ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎగురుతూ ఉంటుంది. ఆ కొమ్మని అలా పట్టుకోవాల్సి వస్తుంటుంది. మరి దానికి ఒక చిన్న పిల్ల పుట్టింది. ఆ పిల్లని ఎలా తీసుకెళ్తుంది? అది తల్లిని పిల్లే పట్టుకుంటుంది. అంటే పిల్ల యొక్క ప్రయత్నం రక్షణలో ఉంటుంది. ఆ తల్లి ఎగురుతూ ఉన్నప్పుడు పడిపోకుండా గట్టిగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లదవుతుంది. అంటే తల్లి ప్రయత్నం ఏం లేదు, ప్రయత్నం అంతా పిల్లది. ఇది మర్కట కిశోర న్యాయం అంటారు. దీన్నే
స్వగత స్వీకారం అని అంటారు. పరగత స్వీకారం అంటే మార్జాల కిశోర న్యాయం అంటారు. మార్జాల కిశోర న్యాయం అంటే ఒక పిల్లి సంతానాన్ని పెట్టిన తర్వాత, కన్న తర్వాత వాటిని 7 చోట్లకి మారుస్తుందిట. 7 చోట్లకి మారుస్తుంది. మార్చేటప్పుడు ఏం చేస్తుంది? పిల్లకి అప్పటికి అసలు కళ్ళు కూడా తెరవదు. కళ్ళు కూడా తెరవనటువంటి దశలో అది నడవడం అనేది అసలు సాధ్యం కాదు. కానీ మరి 7 చోట్లకి మార్చేటప్పుడు ఆ పిల్ల నడవలేదు, అది కళ్ళు తెరవలేదు అన్నప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత తల్లిదవుతుంది. అందువల్ల ఏ నోటితో అయితే ఎలకలు మొదలైనటువంటి ఆహారాన్ని కొరికి తినగలిగేటువంటి రీతిలో పట్టుకుంటుందో అదే నోటితోటి తన పిల్లల్ని రక్షించుకోవడానికి తాను ఆ పిల్లల్ని పట్టుకొని నోటితో పట్టుకొని తీసుకెళ్తుంది. ఆ నోటితో పట్టుకొని తీసుకొని వెళ్ళి మారుస్తుంది 7 చోట్లకి. ఎందుకంటే ఆ పిల్లలు కన్న తర్వాత మగపిల్లి వచ్చి వాటిని చంపేస్తుంది. దాని కంటపడకుండా ఉండడం కోసం అని ఎక్కడైనా ఉన్నప్పుడు గుర్తిస్తుంది అనేటువంటి భయం చేత, ఒకవేళ గుర్తించినా చంపేస్తుంది అనేటువంటి భయం చేత వాటిని తీసుకుని మారుస్తూ ఉంటుంది. ఎప్పటిదాకా? వాటికి కళ్ళు వచ్చి కొద్దిగా లేచి నడిచేదాకా. అయితే అప్పుడు ఎవరిది బాధ్యత రక్షణలో? తల్లిది. కనుక మార్జాల కిశోర న్యాయం అంటారు. దీన్ని పరగత స్వీకారం అంటారు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే లోకంలో ఇలాంటి స్థితిలో, అంటే ఈ విధమైనటువంటి రీతిలో ఉండేటువంటి జీవకోటి 2 రకాలుగా ఉన్నారు. ఒకరు ప్రవృత్తి మార్గంలో, ఒకరు నివృత్తి మార్గంలో. ఉపాసన, ప్రపత్తి అని అంటారు. అంటే ఉపాసకులైనటువంటి వారి గురించి వేదం చెప్పింది. అంటే ఈ 2 మార్గాలని గురించి వేదం చెప్పింది. దానికి ప్రమాణం ఉన్నది. ఏమంటుంది? దాంట్లో మొట్టమొదటిది స్వగత స్వీకారం అనేటువంటిది ఉంది. దాంట్లో ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అంటుంది. లోకంలో పరమాత్మని దర్శించాలంటే ఏం చేయాలి అంటే మొట్టమొదట ద్రష్టవ్య అంటున్నారు. అంటే ఏంటిట? చూడాలి అని అంటే గనక ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత మననం చేయాలి. మననం చేసిన దాని తర్వాత నిధిధ్యాసితవ్య, దాన్ని ధ్యానించాలి. ఎట్లా ధ్యానించాలి అంటే మనస్సుతో ఆ ధ్యానం చేసేటప్పుడు ప్రత్యక్ష సమానాకారంగా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తుంటాం మన కళ్ళతోటి, అలాగా మనస్సుతో చూడగలిగేటువంటి రీతిలో ధ్యానం చేయాలి. దానికి ముందు శ్రవణం కావాలి, తర్వాత మననం కావాలి, ఆ తర్వాత నిధిధ్యాస ధ్యానం కావాలి. కనుక ఈ విధంగా ఇది ఎవరి ప్రయత్నం? ఇదంతా జీవుడి ప్రయత్నం, మన ప్రయత్నం ఇది. అంటే పరమాత్మని కనుక దర్శించాలి అంటే మనం చేయవలసినటువంటి కృషి గురించి ఈ ప్రమాణం చెప్పింది. వినాలి, మననం చేయాలి. ఎవరు చేయాలి? భగవంతుడా? మనమే చేయాలి. కనుక మన ప్రయత్నం సాగాలి. దీన్ని స్వగత స్వీకారం అంటారు. ఇది నువ్వు ఎంత చేస్తే అంత తొందరగా పరమాత్మని పొందుతావు, ఎంత చేయకపోతే అంత పొందలేకపోతావు అంటూ ఆ స్వగత స్వీకారానికి ప్రమాణం చెప్పింది. ఉపాసన అంటారు. అదే ఇప్పుడు మనం చూడండి, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడాను ప్రవృత్తిని కలిగించేవి. అవి చేయాలి, చేస్తేనే ఫలితం ఇస్తాయి. అలా ఆ విధమైనటువంటి రీతిలో పరమాత్మని పొందవచ్చు. ఒక రకమైనటువంటి దారి, మార్గం అది. రెండవదేంటి? పరగత స్వీకారం అన్నారు. పరగత స్వీకారం అనే దానికి ప్రమాణం చెప్తూ, నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన యమైవైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తనూగుం స్వాం అని మన కఠోపనిషత్తు చెప్తుంది.
ఏమిటిడా ఇందులో ఉన్నటువంటి అర్థం? నాయమాత్మా ప్రవచనేన లభ్య, అయమాత్మ ప్రవచనేన నలభ్య అంటోంది. అంటే ఏంటి? శ్రవణం చేత దొరికేది కాదు, అంటే కర్మ చేత దొరికేటువంటిది కాదు. పరమాత్మ ఇప్పుడు కర్మయోగాన్ని ఆచరిస్తే దొరికేవాడు కాదు. అదేమిటండి? మరి భగవద్గీతలో కర్మయోగాన్ని ఆచరిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పాడు కదా. మరి కర్మయోగాన్ని ఆచరిస్తే మోక్షం వస్తుంది అన్నటువంటి వాడు కర్మయోగం చేత లభించకపోవడం ఏమిటి? ఇప్పుడు ఒక రహస్యం ఉంది, చెప్తాను. అయితే ఇక్కడేం చెప్తున్నారు? కర్మయోగం చేత లభించేవాడు కాడు. నా మేధయా, మంచి జ్ఞానం ఉంటే జ్ఞానం చేత లభిస్తాడు అనుకుంటే జ్ఞానయోగం చేత లభించేవాడు కాదు. నా బహునా శృతేన, అంటే ఆయన గురించినటువంటి గుణాలన్నీ కూడా నువ్వు బాగా విని 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 ఆయన మీద ప్రీతి కలిగితే అది భక్తి యోగం అంటారు. అలాంటి భక్తి యోగం చేత కూడా పరమాత్మ తెలియజేయబడేవాడు, పొందబడేవాడు కాడు. మరి ఎలా పొందబడతాడండి? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం దేని చేత కూడా పొందబడకపోతే ఆయన పొందేటువంటి విధానం ఏమిటి అనంటే దానికి సమాధానం ఈ ఉపనిషత్తే చెప్తోంది. యమైవైష వృణుతే తేన లభ్య, ఎవరినైతే తాను వరిస్తాడో పరమాత్మ అతని చేతనే పొందబడతాడు. ఎవరినైతే తాను వరిస్తాడో అతని చేత పొందింది. అంటే అర్థం ఏంటి? ఆయన వరించాలి. ఇక్కడ అంటే ప్రయత్నం ఎవరిది? పరమాత్మది. జీవుడి యొక్క ప్రయత్నం వల్ల ఆయన్ని పొందడం అనేటువంటిది ఇక్కడ జరగట్లేదు. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలు చేస్తే పొందబడడు అని చెప్తున్నాడు. మరి ఎలా పొందబడతాడు అంటే ఆయన ప్రయత్నంతోనే పొందబడతాడు. ఆయన కృషి ఏమిటా కృషి? యమైవైష వృణుతే, ఎవరినైతే తాను వరిస్తాడో వాళ్ళ చేత పొందబడతాడు. వాళ్ళకి మాత్రమే తస్యైష ఆత్మ వివృణుతే తనోగుం స్వాం, అలాంటి వాళ్ళకే తను సాక్షాత్కరిస్తాడు, అంటే తన యొక్క దర్శనం ఇస్తాడు. అందువల్ల పరమాత్మ చేతనే వరింపబడాలి అనేటువంటి ఈ సూత్రం ఏదైతే ఉందో, ఈ వాక్యం ఏదైతే ఉందో, ఇది పరగత స్వీకారాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ తన ప్రయత్నం ఏం లేదు, ఆయన ప్రయత్నమే. ఆయనే వరించాలి, ఆయనే పొందాలి అనేటువంటిది చెప్తోంది. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడున్నటువంటి గోపిక యొక్క లక్షణం ఇది. తన ప్రయత్నం ఏం లేకుండా పరమాత్మే నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి, నన్ను పొందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతి. దీన్నే మనం ప్రపత్తి అని అంటాం. ప్రపత్తి అంటే శరణాగతి. ఏ శరణాగతి మనం ఎప్పుడైతే చేసి నేను నీకు నీ వస్తువుని అని పరమాత్మతో అన్నామో, నీ సొత్తు ఇది అన్నప్పుడు ఇక సొత్తుకి ఏమి ప్రయత్నం లేదు. దాన్ని కాపాడుకోవడం కానీ, దాన్ని ధరించడం కానీ, దాన్ని తీసి జాగ్రత్తగా పెట్టడం కానీ, అది ఎవరికంట పడకుండా ఉండడం కానీ, అది పోకుండా చూసుకోవడం అన్నీ కూడా, లేకపోతే దానికి ఏదైనా మకిలి పెడితే దానికి మెరుగులు పెట్టించుకోవడం కానీ, అన్ని కార్యాలు యజమానిదే అవుతుంది. దానికంటూ ఏమి అలాగా ఒక్కసారి మనం పరమాత్మకి సమర్పణం చేసేసిన తర్వాత మన ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. దీన్ని ప్రపత్తి అంటారు, శరణాగతి అంటారు. అయితే ఈ శరణాగతి తత్వాన్ని మనకు చాలా అద్భుతంగా శరణాగతుడైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చూపించింది సీతమ్మ. మనం పరమాత్మని శరణాగతి చేసిన తర్వాత ఎలా ఉండాలట? తన రక్షణ తాను చేసుకోకూడదు, ఇతరుల యొక్క రక్షణని కోరకూడదు, అపేక్షించకూడదు. అంటే ఇప్పుడు సీతమ్మ అలా చేసిందండి, చేసిందంటున్నారు. నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అన్నది రావణాసురుడితో లంకకి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత రావణాసురుడి దగ్గరికి రాబోతూ ఉంటే, జాగ్రత్త, అడుగు ముందుకు వేసావా నా యొక్క దృష్టిపాతం చేత,
నా తేజస్సు చేత నువ్వు భస్మం అయిపోతావు, జాగ్రత్త అన్నది సీతమ్మ. అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమండి, సీతమ్మకి అలాగా భస్మం చేయగలిగేటువంటి శక్తి ఉందా? ఉన్నది. ఎలా వచ్చిందండి ఆవిడికి? పాతివ్రత్యం చేత. పతివ్రతకి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. దేవతల్ని కూడా నిలువరించగలుగుతుంది, వాళ్ళని కూడా శపించగలుగుతుంది. పాతివ్రత్యంలో అంత గొప్ప శక్తి ఉన్నది. కనుక పతివ్రత అవ్వడం వల్ల సీతాదేవికి ఆ శక్తి ఉన్నది. మరి ఇంకో ప్రశ్న వచ్చింది, అయితే మరి అంత శక్తి ఉన్నటువంటిది లంక దాకా ఎందుకు వచ్చిందండి? అక్కడే ఆయన పట్టుకునేటప్పుడే వెంటనే ఆవిడ యొక్క తీక్ష్ణమైనటువంటి దృష్టి చేత భస్మం చేసి పారేయచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఇలా భయపెడుతుంది ఏమిటి? అంటే నాన్న, సీతమ్మ చెప్పింది, తానే చెప్పింది ఈ మాట. తపస్యానుపాలనాత్ అంటుంది. నేను తపస్సులో ఉన్నాను, అందువల్ల నేను ఎటువంటి పరిస్థితుల్లో నా రక్షణ నేను చేసుకోకూడదు. ఎందుకంటే నా రాముడు నన్ను స్వీకరించేటప్పుడు, సీతా నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నీ రక్షణ నువ్వు చేసుకో అనలేదు, నీకు నేనున్నాను అన్నాడు. కనుక అభయం ఇచ్చినటువంటి ఆ రామచంద్రుడు నన్ను రక్షించాలి, అందుకని నేను నా ప్రయత్నం నేను చేసుకోకూడదు, అందుకని వదిలేశాను, అతన్ని భస్మం చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు భయపెడుతున్నావు? భయపెట్టాలి, కనీసం భయం అన్నా పెట్టకపోతే ఎలాగా? ఆ ప్రయత్నం నన్ను నేను రక్షించుకోవడానికి, నేనేదో రాకుండా ఉండడానికి, అతన్ని భస్మం చేయడానికి నాకు అధికారం లేకపోయినా కనీసం భయపెట్టడానికైనా. మన పెద్దలు ఒక చిన్న కథ చెప్తుంటారు ఇక్కడ. ఏం చెప్తారంటే, ఒక పాము ఉన్నదట. ఆ పాము 2 గ్రామాలకు మధ్యలో ఉండేటువంటి ఒక చిన్న వనంలో నివసిస్తోంది. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళేటువంటి మనుష్యులు ఆ దారిలోనే వెళ్ళవలసి వస్తోంది. వెళ్ళేటప్పుడు అందరినీ కాటు వేస్తోంది, అది చంపేస్తోంది. దానివల్ల ఆ గ్రామ ప్రజలందరూ కూడాను, ఆ గ్రామం ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడాను చాలా బాధలు పడుతున్నారు, దానివల్ల కష్టపడుతున్నారు. సరే, వీళ్ళకి ఎలాగ ఏం చేయాలి, దాన్ని చంపాలంటే కనిపించడం లేదు, ఏదో దాన్ని వెతికి ఎన్నో రకాలుగా తప్పించుకుంటోంది, ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక సాధువు వచ్చేట ఈ 2 గ్రామాల్లో గ్రామానికి వస్తే, ఆ సాధువు గారిని అడిగారట, వీళ్ళు మహాప్రభు ఇలా ఉంది పరిస్థితి, ఆ సర్పం మమ్మల్ని అందరినీ కాటువేస్తోంది, చంపేస్తోంది, ఈ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధం పోతోంది, ఏం చేయాలో తెలియటం లేదండి. వెంటనే సాధువు వాళ్ళకి అభయం ఇచ్చి వెంటనే అక్కడికి వెళ్ళారట. ఆ సర్పం దగ్గరికి వెళ్ళి సర్పంతో అన్నారట, ఎందుకే నువ్వు ఎన్నో జన్మల పాపాలు చేసి ఇదిగో ఈ జన్మ ఎత్తావు, ఇలాంటి ఈ జన్మెత్తినా నీకు బుద్ధి రాలేదా? ఇంకా పాపాలు చేస్తావు, ఇంకా అనేక మందిని చంపి ఎందుకు పాపాన్ని మూటగట్టుకుంటావు? ఇప్పటికీ చేసినటువంటి దరిద్రం వల్లనే ఇదంతా నీకు సంభవించింది, ఇంకా ఎందుకు పాపం చేసుకుంటావు, ఎందుకు ఈ కర్మను అనుభవిస్తావు అంటే అప్పుడు జ్ఞానం కలిగిందిట ఆ సర్పానికి. అరే, నేను ఎంత పొరపాటు చేశాను, నేను ఎన్నో పాపాలు చేయబట్టి కదా ఇలాంటి దురవస్థ పొందాను, ఇంకా పాపాలు చేస్తే ఇంకా భయంకరమైనటువంటి జన్మ వస్తుంది కదా అని సాధువు గారికి చెప్పిందట. నేను ఇంకెప్పుడు అలా చేయనండి, నేను శాంతంగా బతుకుతాను, ఎవ్వరికీ కష్టం కలిగి నువ్వు ఎవ్వరిని చంపకు, అలాగేనండి అని. అయిపోయింది. ఆ జ్ఞానం కలిగినటువంటి సర్పం ఇంకెవ్వరిని చంపడం లేదు, ప్రశాంతంగా చుట్టలు చుట్టుకొని పడుకుంది. సరే, వీళ్ళందరికీ ఆనందం. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి సంచారం మళ్ళీ ప్రారంభించారు. కొంతకాలం గడిచేప్పటికే కొంతమంది కొంటేవాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేశారు, ఈ పాము ఏం చేయట్లేదు, పడుకుని ఉంది, చచ్చిందా బతికిందా అని కర్రలతో దాన్ని ఇలా పొడవడం, రాళ్ళు వేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. పాపం ఒంటి నిండా రక్తం, దెబ్బలు తగిలి బాధపడుతోంది. అది బాధపడుతోంది, కానీ వాళ్ళని చంపొద్దు అని చెప్పారు కదా ఆయన, ఇంకేం మాట్లాడకుండా అలాగే పడి ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత సాధువు గారు వచ్చారు ఆ గ్రామానికి. వాళ్ళు అడిగారు, అదే ఎట్లా ఉందా ఆ సర్పం, ఎవరినైనా చంపుతుందా? ఎవరిని చంపట్లేదండి, ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది. సరే, ఒకసారి చూడాలనుకున్నాడు, తన మాటని పాటించి సుఖంగా బతుకుతున్నటువంటి దాన్ని చూడాలనుకుని వచ్చారు. వచ్చి చూస్తే ఒంటి నిండా రక్తం, ఏమిటిది దెబ్బలు, ఈ గొడవ ఏమిటి అన్నాడు. పాపం, మీరే చెప్పారు కదా స్వామి,
నేను ఎవరిని కాటు వేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పారు కదా. నిజమే, నా పూర్వకర్మ నేను అనుభవిస్తున్నాను, నేను తెలుసుకున్నాను జ్ఞానాన్ని, అందుకని నేను ఎవరికి ఏం చేయట్లేదు వెర్రిదానా. నేను చెప్పింది కాటు వేసి చంపొద్దు, వాటికి నష్టం చేయొద్దు అని చెప్పాను, కానీ భయపెట్టొద్దు అన్నానా. నువ్వు బొసగొట్టి భయపెడితే నీ దగ్గరికి రారు కదా వాళ్ళు. బొసగొట్టి భయపెట్టు, వాళ్ళు నీ దగ్గరికి రారు, నీ మీద రాళ్ళు వేయరు, కానీ వాళ్ళకి మాత్రం అపకారం చేయకూడదు సుమా. అది నేను చెప్పింది అన్నాడు. అయ్యో నేను అలా అనుకోలేదు, మీరు అది కూడా చేయడం పాపమే అని ఊరుకున్నాను నేను. అలాగా సీతమ్మ కూడా తాను భస్మారహ తేజస అని అక్కడ అతన్ని రావణాసురుని భయపెట్టింది. భయపెట్టడం ఎందుకు అంటే ఏ విధమైనటువంటి ఉపద్రవం జరగకూడదు అని. అలా భయపెట్టడం చేత అతను భయపడ్డాడు. యథార్థంగానే పతివ్రత కదా, అతను కొద్ది గొప్ప చదువుకున్నవాడే కదా, అందువల్ల భయపడ్డాడు. సరే, తన రక్షణ తాను చేసుకోలేదు, అంటే అతన్ని చంపేసేసి తాను అక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి చేయలేదు. శరణాగతిలో ఉన్న ఒక లక్షణం అని చూపిస్తుంది. రెండవది ఏంటి, ఇతరుల యొక్క రక్షణ కోరకూడదు, అపేక్షించకూడదు. హనుమంతుడు వచ్చాడు అక్కడికి. హనుమంతుడు వచ్చిన తర్వాత హనుమంతుడు పైన చిన్న రూపంతో పైన ఉండి చూస్తున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా గమనిస్తున్నాడు. ఆ ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన ఉండేటువంటి హనుమంతుడు రాముడి గురించి గానం చేస్తుంటే సీతమ్మకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, గంజాయవనంలో సీత తులసి మొక్కలాగా ఇదేమిటి గొడవ, ఇక్కడ రామనామం వినిపిస్తుంది ఏమిటి, రామచరిత్ర వినిపిస్తుంది ఏమిటి అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఆయన దిగాడు కిందకి. చూసింది, ఎవరు నువ్వు అన్నది. రావణాసురుడే ఈ వేషంలో వచ్చాడేమో అని ముందు సందేహించింది. కాదమ్మా, నేను రామదూతని అన్నాడు అని తాను చూపించాడు ఉంగరాన్ని. ఆ అంగుళీకాన్ని చూసి గుర్తుపట్టింది. ఓ, నువ్వు రాముడి దగ్గర నుంచి వచ్చావు అన్నది. దాంతో అంతా మాట్లాడేసింది. అంతా అయిపోయిన తర్వాత ఈవిడ పడుతున్నటువంటి బాధ, ఈవిడ చుట్టూతా ఉన్నటువంటి రాక్షస స్త్రీలు పెడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ఆయన చూశాడు కనుక చాలా బాధపడ్డాడు. బాబు చాలా బాధపడ్డాడు. బాధపడి సీతమ్మతో అన్నాడు. అప్పటికే రావణాసురుడు వచ్చి వెళ్ళాడు, అది కూడా చూశాడు. రావణాసురుడు చెప్పాడు, నువ్వు నా వశం కనుక కాకపోతే 1 నెల రోజుల లోపల నీకు సమయం ఇస్తున్నాను. 2 నెల రోజుల లోపల కనుక నువ్వు నాకు వశం కాకపోతే ఈ రాక్షస స్త్రీలందరూ నిన్ను వండుకొని తినేస్తారన్నాడు. అలా భయపెట్టి వెళ్ళిపోయాడు. హనుమంతుడు వచ్చిన తర్వాత అన్నాడు, అమ్మా ఇన్ని కష్టాలు పడుతున్నావా నువ్వు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ నిన్ను కష్టపెడుతున్నారే, దాంతోపాటుగా రావణాసురుడు వచ్చి నీకు హెచ్చరిక ఇచ్చి వెళ్ళాడు 1 నెల రోజుల్లో నీకు మృత్యు అని, నువ్వు వినకపోతే వద్దమ్మా, నువ్వు ఇంత కష్టపడవలసినటువంటి అవసరం లేదు, ఆ రాముడి దగ్గరికి నేను తీసుకుని వెళతాను, ఒక్కసారి నాతో పాటు వచ్చాయి, నేను అద్భుతమైనటువంటి సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను కనుక మళ్ళీ దాటి వెళ్ళగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని కనుక నువ్వు నాతో పాటు వచ్చే, నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. శక్తిరస్తిహిమే ఓఢుం లంకామపి సరావణం. నా శక్తి ఏమిటో తెలుసునా, నేను లంకతోటి, రావణాసురుడితోటి, లంకతోటి నిన్ను తీసుకొని వెళ్ళిపోగలను అన్నాడు. అంత శక్తి ఉన్నది నా దగ్గర. ఈ సముద్రాన్ని దాటేటప్పుడు రావణాసురుడితో పాటు లంకని కూడా నేను తీసుకొని వెళ్ళిపోగలిగే శక్తి గలవాడిని, నిన్ను తీసుకెళ్ళలేనా, కనుక నువ్వు రమ్మా, నేను తీసుకొని వెళ్ళిపోతానన్నాడు. అంటే సీతాదేవి అంగీకరించలేదు. లేదు నాయన, నేను రాను అన్నా. ఎందుకు అంటే బలై సమగ్రైర్యదిమాం రావణం దిత్య సంయుగే విజయీ స్వపురీం యాయాత్ తత్తు మే స్యాత్ యశస్కరం అని. నన్ను నీతో పాటు వచ్చాననుకో, నువ్వు రామదూతవి కదా, రాముడు స్వయంగా తన యొక్క సమగ్రమైనటువంటి బలంతో లంకకి వేయించేసి యుద్ధంలో రావణాసురుణ్ణి చంపి నన్ను అయోధ్యకి తీసుకొని వెళితేనే సత్యం, అదే కీర్తిదాయకం ఆయనకి. అంతే తప్పించి నీతో పాటు నేను వచ్చానంటే ఆ రాముడికి నేను నింద కలిగించిన దాన్ని అవుతాను, నా పాతివ్రత్యానికి అది దెబ్బ, కనుక నేను రాను అన్నది.
ఎందుకు? ఒక దాసుణ్ణి పంపించి, ఒక సేవకుడిని పంపించి తెప్పించుకున్నాడు. తన బలం లేనివాడు, పిరికివాడు అని రామచంద్రుని లోకమంతా కూడా అపహాస్యం చేస్తుంది. అలాంటిది నాకు ఇష్టం కాదు. స్వయంగా పరాక్రమవంతుడు కనుక రాముడే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి, అప్పుడే నేను వస్తాను తప్ప నేను రాను అన్నది. అంటూ శరైష్టు సంకులాం కృత్వా రామో ఫలపరార్థన మాం నయేద్యది కాకుత్సహ తత్తస్య సదృశం భవేత్ అన్నది. అంటే ఏంటి? ఆ శత్రు బలాన్ని పూర్తిగా నాశనం చేయగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు రామచంద్రుడు, మామూలు వాడేం కాదు. అందువల్ల లంకనంతటినీ కూడాను తన యొక్క శరజాలంతో నింపేసి, తన బాణాలతో నింపేసి, శత్రు శేషం అనేటువంటిది మిగల్చకుండా నన్ను అయోధ్యకి తీసుకుని వెళ్తే అది ఆయనకి కీర్తిదాయకమైనటువంటిది. కనుక నీతో పాటు నేను రావడం అనేటువంటిది సాధ్యం కాదు, నేను రాను అన్నది. ఎందుకు అంటే అక్కడ చెప్పింది తపస్యానుపాలనాత్. నేను తపస్సులో ఉన్నాను కనుక. తపస్సులో ఏమిటమ్మా? తపస్సు అంటే ఇక్కడ శరణాగతి దీక్ష అన్నమాట. అంటే ఇప్పుడు మనం సమాశ్రయణాలు అవుతున్నాం. సమాశ్రయణం అవడం అంటే మనం తపస్సులోకి వెళుతున్నట్టే. తపస్సు అనేటువంటి ఒక దీక్షని పట్టినట్టే మనం. కనుక ఆ తపస్సులో ఉన్నాను కనుక, నేను శరణాగతి చేశాను కనుక ఆయనే నాకు దిక్కు కానీ మరింకొకరు నాకు రక్షకులు కాదు. నన్ను నేనే రక్షించుకోలేదంటే ఇంకొకరు యొక్క రక్షణ నేను ఎట్లా అపేక్షిస్తానయా? అది సాధ్యం కాని పని. నేను రానన్నది. అమ్మ, మరి నెల రోజుల్లో ఒకవేళ రామచంద్రుడు రావటం కొద్దిగా ఆలస్యం అయితే, నెల రోజుల్లో నిన్ను ఇదిగో ఉండేటువంటి రాక్షస స్త్రీలందరికీ ఆజ్ఞాపించాడు వండుకొని తినేయమని. వాళ్ళందరూ వండుకొని తినేస్తే ఏమవుతుంది? ఏం పర్వాలేదన్నది. నాకు మృత్యు వచ్చినా కూడా నేను భయపడను. కానీ నాకు కావాల్సింది, నేను ఎవరినైతే ఆశ్రయించానో ఆ దైవమే నన్ను రక్షించాలి తప్ప నేను ఇంకొకరి ఆశ్రయంలోకి వెళ్ళను. స్పష్టంగా చెప్పింది. అందుకే నేను ఆశ్రయించిన నా దైవం అసమర్థుడు కాడు అని నమ్మి బ్రతకవలసినటువంటిదే ప్రపత్తి అంటే. అదే శరణాగతి. నేను ఆశ్రయించిన నా దైవం అసమర్థుడు కాడు అని సీతమ్మ ఎలాగైతే రామచంద్రుడు రావడం కోసమే ఎదురు చూస్తూ లంకలో ఉండిపోయిందో, అలాగా సాక్షాత్తు కృష్ణుడే నా దగ్గరకు వచ్చి నన్ను పొందుతాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఆ విశ్వాసంతో జీవిస్తున్నటువంటి గోపికట ఇవాళ. లేపబోయేటువంటి గోపిక. చాలా గొప్ప దీక్ష ఈమెడికి. కృష్ణుడే రావాలి, నన్ను పొందాలి, నేను మాత్రం ఆయన్ని పొందడానికి ఏ ప్రయత్నం చేయను. ఇది ప్రపత్తి, ఇది శరణాగతి. దీన్నే నివృత్తి మార్గం అంటారు. నివృత్తి మార్గం అంటే ఏంటి? అన్నీ వదిలివేసేయడం. ప్రవృత్తి మార్గం అంటే ఏంటి? అన్నీ స్వీకరించడం. అన్నీ మన ప్రయత్నంతో సాధించాలి అని ముందుకు వెళ్ళడం. మన ప్రయత్నాన్ని పూర్తిగా వదిలిపెట్టేయడం నివృత్తి మార్గం. మన ప్రయత్నం ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు ఆయన ప్రయత్నం ప్రారంభం అవుతుంది. అందుకే మా గురువుగారు అంటూ ఉండేవారు, స్వామివారు, గోపాలాచార్య స్వామివారు, ఆయన మనం భక్తులు అయినప్పుడు పరమాత్మ ప్రపన్నుడవుతాడు, మనం ప్రపన్నులు అయినప్పుడు ఆయన భక్తుడవుతాడు అన్నారు. అంటే అర్థం ఏంటండి? మనం భక్తులమైనప్పుడు అంటే ఏంటి? భక్తి అనేటువంటిది ప్రవృత్తి మార్గం, అది ఆచరిస్తే తప్ప ఫలితాన్ని ఇవ్వదు. అలా మనం కనుక ప్రవృత్తి మార్గంలో ఉంటే ఆయన ప్రపన్నుడవుతాడు. ప్రపన్నుడు అంటే ఏంటి? వదిలివేయటం. అంటే మనం కనుక పరమాత్మ గురించి ఏదైనా ప్రయత్నం చేస్తే ఆయన మనని వదిలేస్తాడు, అంటే ప్రపన్నుడవుతాడు. కానీ మనం ప్రపన్నులం అయ్యామనుకో, అంటే ఆయనే నాకు ఉపాయం ఉపేయం అని విశ్వసించి మిగిలినటువంటివన్నీ కూడాను త్యజించేస్తే ఆయన భక్తుడవుతాడు. అంటే ఆయన ప్రయత్నం మన మీద రక్షణకి ప్రారంభమవుతుంది. అందువల్ల మనం ప్రపన్నులం అవ్వాలి, ఆయన భక్తుడవ్వాలి. మనం మాత్రం భక్తులం కాకూడదు, ఆయన ప్రపన్నుడు కాకూడదు అనేవారు
అలాగే ఇక్కడ మనం కనుక మన ప్రయత్నం ప్రారంభించామనుకోండి, భగవంతుడు వదిలేస్తాడు. మనం ఏమీ చేయలేమయ్యా. నధర్మనిష్టోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నాకు నధర్మనిష్టోస్మి, ధర్మనిష్ట నాకు లేదు. నచ ఆత్మవేది, ధర్మనిష్ట అంటే కర్మనిష్ట, కర్మనిష్ట లేదు. నచ ఆత్మవేది, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాననిష్ట లేదు. నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే, నాకేమైనా భక్తి యోగం ఉందనుకుంటే భక్తి అనేటువంటిది అసలు లేదు. మరి నీకు ఏమీ లేవయ్యా. అకించన, నేను అసక్తుడను, అవి లేవు. నిన్ను పొందాలి అంటే నాకు ఆసక్తే మిగిలింది. పోనీ నీకు ఆసక్తి ఉంటే, నీకు ఏమీ లేకపోతే నువ్వు ఇంకొకరినెవరినైనా ఆశ్రయించి వాళ్ళ ద్వారా పొందవయ్యా శక్తిని. అనన్యగతి శరణ్య, నాకు ఇంకొక దిక్కే లేదు, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, నిన్ను పొందడానికి నాకు శక్తి లేదు. పోనీ నేను ఏదైనా ఆచరిద్దామంటే వాటి యందు నిష్ఠ లేదు. కనుక త్వత్పాదమూలం శరణం ప్రపద్యే, నీ యొక్క పాదమూలాలని నేను శరణాగతి చేస్తున్నాను, అది ఒకటి తప్ప నాకు ఏమీ లేదన్న. ఇది ప్రధానంగా ఉండాలి ప్రపన్నుడైనటువంటి వాడికి, అంటే పరిపూర్ణ విశ్వాసం అన్నమాట. నేను ఆయనకి అప్పగించేశాను నన్ను, అంటే ఈ సొత్తు ఆయనదైనప్పుడు ఇంకా నాకేంటి బెంగ. అంటే దీంట్లో ప్రధానంగా కావలసింది ఆయనతో సంబంధ జ్ఞానం కావాలి. ఇప్పుడు సొత్తు స్వామి సంబంధం అంటే ఏంటి? సంబంధం, ఒక సంబంధం నాకు ఆయనతో ఉంది. ఆయన నా స్వామి, నేను ఆయన సొత్తు. అలాగే దీని 9 రకాల సంబంధాలు ఉన్నాయి. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్యమనూదిత అని 9 రకాల సంబంధాలు. ఏమిటా 9 రకాల సంబంధాలు? పితాచ రక్షక శేషి, భర్త పరమాత్మ పితా, తండ్రి, మనం పుత్రులు, పితాపుత్ర సంబంధం అంటారు. రక్షక, ఆయన రక్షకుడు, మనం రక్షింపబడేవాళ్ళం. శేషి, ఆయన యజమాని, మనం ఆయనకి దాసులం. భర్త, ఆయన మనకి భర్త, మనం ఆయనకి భార్య. జ్ఞేయ, మన చేత తెలియబడదగినవాడు ఆయన, తెలుసుకునేటువంటి వాళ్ళం మనం. స్వామి, ఆయన స్వామి, మనం సొత్తు. ఆధార, ఆయన ఆధారం, మనం ఆధేయం, అంటే ఆయన మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళం. మమ ఆత్మ, నాకు ఆయన ఆత్మ, నేను ఆయనకి శరీరం. ఆయన భోక్త, మనని అనుభవించేవాడు ఆయనే, మనం భోగ్యం, అంటే ఆయన చేత అనుభవింపబడదగిన వస్తువులం. ఇలా 9 రకాల సంబంధాలు మనకి ఆయనకి ఉన్నాయి. కానీ ఆ సంబంధ జ్ఞానం కలిగినప్పుడే కదా ప్రీతి కలుగుతుంది, లేకపోతే కలుగుతుందా? నా తల్లి అనుకున్నప్పుడే తల్లి మీద ప్రేమ, నా తండ్రి సంబంధ జ్ఞానం కలిగినప్పుడే ప్రేమ. సంబంధ జ్ఞానం లేనంతకాలం ఆయనెవరో నేనెవరో, నాకేంటి సంబంధం? ప్రేమ లేదు. అందువల్ల ముందు సంబంధ జ్ఞానం కావాలి తప్పనిసరి. అందువల్ల ఇందులో స్వామి సొత్తు సంబంధం అంటున్నాం. ఆయన స్వామి, మనం సొత్తు అయినప్పుడు సొత్తు ఏం చేస్తుంది చెప్పండి? స్వామిని పొందడానికి సొత్తు ప్రయత్నం చేస్తుందా? సొత్తును పొందడానికి స్వామి ప్రయత్నం చేస్తాడా? స్వామి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు చెప్తుంటాం, ఒక చిన్న కథ మా స్వామివారే చెప్పేవారు, మా గురువుగారు చెప్తుండేవారు. ఓ జమీందారు ఉన్నట్ట. ఆ జమీందారు రోజు కొద్దిగా అనారోగ్యం, కొద్దిగా శరీరం బాగా మరి కూర్చుంటే పెరుగుతుంటుంది కదా, అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నట్ట రోజు కూడాను వాకింగ్ చేయండి అన్నట్టు. సరే అని వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు.
పొద్దున్నే ఈయన జమీందారు కదండి, బయటికి మామూలుగా అందరిలా తిరగలేడు కదా పాపం. అందుకని తెల్లవారుజామున ఎవ్వరూ లేని సమయంలో ఆయన వాకింగ్ చేసేవాట ప్రతిరోజు. మరి రోడ్డు మీద నుంచి వెళ్తే ఏదైనా బండి పట్టా వెళ్తాయని చెప్పి రోడ్డుకు పక్కగా నడిచేవాడు. ఆ రోడ్డు పక్కన ఒక పెద్ద డ్రైనేజీ పారుతూ ఉండేది. సరే, ఆ డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి చిన్న ప్లాట్ఫామ్ దాని మీద నడుస్తూ ఉండేవాడు. వాకింగ్ చేసేవాళ్ళు కొన్ని విధానాలు ఉన్నాయి కదా, ఇలా చేతులు ఊపుకుంటూ నడవాలి కదా. సరే పాపం ఈయన చేతులు ఊపుకుంటూ నడుస్తున్నాడు. ఈయన వేలికి 1 కోటి రూపాయల రవ్వల ఉంగరం ఉంది. ఆ 1 కోటి రూపాయల రవ్వల ఉంగరాన్ని పెట్టుకున్నాడు. టపా 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 చేతుల్లో ఆడించుకుంటూ నడుస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. ఇలా వాకింగ్ చేస్తూ ఉండగా పొరపాటున గ్రహపాటున అది జారిపోయి ఆ ఉంగరం కాస్త డ్రైనేజీలో పడిపోయింది. ఏమండి, ఆ ఉంగరం డ్రైనేజీలో పడిపోయింది. అదేమో 1 కోటి రూపాయల ఉంగరం, ఈయనేమో జమీందారు, పడిందేమో డ్రైనేజీలో. ఏం చేయాలి ఇప్పుడు? పోనీ ఎవరైనా ఉన్నారేమో పిలిచి తీద్దాం అనుకుంటే ఎవరూ లేరు. ఆ సమయంలో ఏం చేయాలి? అందుకని అటు ఇటు చూసి నెమ్మదిగా దిగాడు దాన్ని. అది డ్రైనేజ్ ఎంతమందిదో తెలియదు. దాంట్లో దిగాడు, మోకాలు లోతు దిగాడు. ఊరికి దిగ్గానే వచ్చేస్తున్నట్టండి. ఏమండి, ఆ పడిపోయినటువంటి ఉంగరం యజమాని గారు వస్తున్నానని పరిగెట్టుకుంటూ రాగలదా? రాలేదు. అందుకని ఆయనే దిగాల్సి వచ్చింది. దిగాడు. దిగిన తర్వాత ఊరికనే రాదు కదా, కెలికాడు పాపం. దాంట్లో చెయ్యి పెట్టి మొత్తం కెలికాడు. ఎక్కడుందో అని వెతకడం కోసం కెలికాడు. కెలికి మొత్తం మీద టక్కన పట్టుకున్నాడు. పట్టుకొని కడుక్కొని తొడుక్కొని వెళ్ళాడు. స్వామి సొత్తు సంబంధం ఇది. ఆ సొత్తుని తాను వదులుకోలేడు. అవసరమైతే ఎన్ని కష్టాలు పడైనా సరే దాన్ని పొందుతాడు. మనం అంతా ఆయన సొత్తు. ఆయన అవతారాలు చేసుకొని మరీ ఈ లోకానికి రావడం అదే అన్నమాట. ఆయన జమీందారు, ఇది డ్రైనేజ్ గుంట, మనం అంతా ఆయన ఉంగరాలు. ఆయన నుంచి దూరం అయి పడ్డాం ఇక్కడ ఈ మురిగుంటలోకి. మరి ఆయన ఒక్కడే కదా, మరి లోకంలో ఇంకెవరు ఉన్నారు? ఏకాకి. కానీ దిగాడు బాబా, తప్పట్లేదు. దిగవలసి వచ్చింది. మనందరినీ పట్టుకోవడానికి ఇందులో అనేక రకాల విన్యాసాలు చేయవలసి వస్తుంది, తప్పటం. అందువల్ల మనం సొత్తు అయ్యి ఆయన స్వామి అయితే మనకి లాభం ఏంటంటే మన ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. మనని పొందడానికి ఆయనే ప్రయత్నం చేస్తాడు. ఏమండి, ఇదంటే 1 కోటి రూపాయలు ఉంగరం, మనమంతా అంత విలువ చేసేవాళ్ళమా? బయట తీసుకెళ్ళి అమ్మటానికి పెడితే పైసా రాదు మనని అనుకుంటున్నాం. మనం పైసా కొరగా మనం అనుకుంటున్నాం. కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆత్మ విలువైనటువంటిదే. ప్రతి ఆత్మ. శరీరాన్ని బట్టి విలువ రాదు. ఇది ప్రకృతి, ఇది నువ్వు కాదు. నేను అనుకునేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఆత్మ. కనుక ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేది కానీ శరీరాన్ని పొందేది కానీ ఆత్మ. చాలా విలువైనటువంటిది పరమాత్మకి. 1 కోటి రూపాయలు కాదు, కొన్ని కోట్ల విలువ చేస్తుంది ఆత్మ. దానికి విలువ లేదు అసలు. అందువల్ల లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా పరమాత్మకి అత్యంత ప్రియమైనటువంటి వస్తువే, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం, నేనేదో ఉన్నతమైనటువంటి కులంలో పుట్టాను, ఉన్నత స్థానంలో ఉన్నాను, వాడు ఎందుకు పనికిరాడు, వాడు చాలా నీచమైన వాడు. కాదు, భగవంతుడికి అతనెంతో నువ్వు అంతే. ఎందుకు అంతే? ఆత్మ పరిశుద్ధమైంది, ఎప్పుడూ దోషం లేదు.
అలాంటి దోషం లేనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఆయనకి అత్యంత విలువైనటువంటి వస్తువు కనుక ఆయన స్వామి మనం సొత్తు. అందువల్ల లోకంలో ఉండే పెంటలో ఉన్న పురుగు కూడా పరమాత్మకి అత్యంత విలువైనదే. ఎందుకు? అందులో ఉండే ఆత్మ పరిశుద్ధం. ప్రకృతికి దోషం అంతా, దోషం ఆత్మకేం లేదు. జీవుడు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటి వాడే. కానీ ఈ దోషాలన్నీ కూడాను శరీరానివి. శరీరం ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వరజస్తమో గుణాలని చెప్పబడేటువంటి ఈ 3 గుణాల యొక్క ఆట ఇదంతా, మనం చేసే కర్మలు. ఈ 3 గుణాల వల్ల వచ్చేటువంటి ఆటలు ఇవన్నీ. కనుక ఈ కర్మలు చేసేది శరీరం, ప్రకృతి. గుణాలు ప్రకృతివి, జీవుడికి లేవు. జీవుడికి ఈ గుణాలు లేవు. సత్వరజస్తమో గుణాలకు అతీతుడు అతను. కనుక అంతటి అద్భుతమైనటువంటి ఆ జీవుడి తర్వాత మనకి వస్తుంది, చూస్తాం మనం పాసురాన్ని చదువుకున్నప్పుడు. ఆ జీవుడు అత్యంత విలువైనటువంటి వాడు. ఇతను సొత్తు పరమాత్మ స్వామి. అంత విలువైన సొత్తు పడిపోతే ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారా? అందుకోసం ఈ మరిగుంటలో దిగి వెతుక్కొని మరి తీసుకొని వెళుతున్నాడు. అంటే మరి కొద్దిమందినే తీసుకెళ్తున్నాడు కదండి, అందరినీ తీసుకెళ్ళట్లేదు కదండి. అంటే ఇది డ్రైనేజ్ అని చెప్పాం కదండి, ఎప్పుడు పారుతూ ఉంటుంది కదండి. ఆ పడినటువంటి వస్తువు ఆ పారేటువంటి జలంలో కనుక కొట్టుకుపోయిందనుకోండి, వెతికేటువంటి వాడికి కనిపించకపోతే, అందువల్ల తనకి ఏది చిక్కితే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ కాల ప్రవాహంలో పరమాత్మ యందు భక్తి కలిగి మనం జీవించకుండా లౌకికమైనటువంటి విషయ పరంపర ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆయనకి దొరకం. కానీ ఆయన దిగినటువంటి స్థానంలో మనం కనుక అలాగే ఉన్నాం, ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా, అప్పుడు మనల్ని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక ఆయనకి మనకున్న సంబంధం వల్ల ఇదిగో ఈ ప్రపత్తి అనేటువంటిది కనిపిస్తుంది. ఆయన రాని, ఆయనే వచ్చి నన్ను తీసుకువెళ్తాడు, నాకేంటి అనుకొని చాలా ధైర్యంగా పడుకున్నటువంటి గోపికటీముడే ఆవిడ్ని నిద్ర లేపుతున్నారు. ఆ పాసురం ఏంటో ఒకసారి చెప్పుకుందాం. తూమణి మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபம் கமழத்து இலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ, உன் மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்றென்று நாமம் பலவும் நவின்று ఏలోరెంబావాయ్ అంటున్నారు. తూమణి మాడత్తు, లోపల ఉన్న గోపిక బయటికి కనిపిస్తోందట. ఎందుకు కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? లోపల గోడలు లేవా? అడ్డు ఉన్నాయి. ఏం గోడలట? మాణిక్యాలతో చేయబడిన గోడలట. అదే మన మాణిక్యం అనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, లోపల ఏమున్నాయో కూడా తెలుస్తుంది. అందువల్ల ఆ మాణిక్యపు మేడ ఏదైతే ఉన్నదో ఆ మేడ లోపల ఉన్నటువంటి గోపిక ఎలా ఉన్నదో కూడా చెప్తున్నారు. అక్కడ ఏమున్నాయో ఎలా ఉన్నదో ఆవిడ అన్నీ కూడా వివరిస్తున్నారన్నమాట.
తూమణి మాడత్తు. అది కూడా ఎలాంటిదిట? తూమణిట. తూ అంటే పరిశుద్ధమైనటువంటి. మణిమాడం, మణిమాడం అంటే మాణిక్యాల మేడ, పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినటువంటి మేడ. ఆ మేడలో పడుకున్నటువంటిది అంటే దోషాలేమీ లేనటువంటి మణులతో చేయబడిన మేడ. జాగ్రత్త వేయండి. ఈ మేడ ఏంటిట? భగవంతుడు. ఎందుకు? భగవంతుడిలో ఎప్పుడు ఏమీ దోషాలు లేవు కదా, ఉండవు కదా. మరి కనుక దోషరహితుడైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ అని చెప్పబడేటువంటి మణులతో చేయబడినటువంటి ఒక మేడలో ఎవరు నివసిస్తున్నారట? ఈ గోపిక నివసిస్తోంది. అంటే జీవుడు నివసిస్తున్నట్ట. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ మేడ అయితే అందులో నివసిస్తున్నటువంటి గోపిక. ఈ మేడ ఎలాంటిది? మణులతో చేయబడినటువంటి. ఆ మణులు కూడా ఎలాంటివి? పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినది. మన అమ్మ గోదా తల్లి ఇలా అంటోంది, గోపిక యొక్క మేడని వర్ణించింది. నమ్మాళ్ళవారని ఆళ్వార్లు ఉన్నారు చూశారు, వారు తులైవిలి మంగళం అనేటువంటిది దక్షిణాదిలో ఒక దివ్యదేశం ఉంది. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళ యొక్క కోవిల్ని వర్ణిస్తూ తువళిల్ మణిమాడం అన్నారు. తువళిల్ మణిమాడం, ఇదేమో తూమణిమాడం, అది తువళిల్ మణిమాడంట. అంటే తువళిల్ మణిమాడం అంటే దోషాలున్నాయి ఈ మణుల్లో, కానీ సానపెట్టి ఆ దోషాలన్నీ పోగొట్టి ఆ పోయినటువంటి మణులతో తయారు చేయబడినటువంటి మేడలో భగవంతుడున్నట్ట. చిత్రం చూడండి. పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడిన మేడలోనేమో గోపిక ఉన్నదిట. ఒకప్పుడు దోషం ఉండి ఆ దోషాన్నంతటినీ పోగొట్టడం కోసం సానపెట్టినటువంటి మణులతో తయారు చేయబడినటువంటి మేడలోనేమో భగవంతుడున్నట్ట. అంటే ఏమిటండి? ఈ మణులేమిటి? ఈ మేడ ఏమిటి? ఈ గొడవ ఏమిటి? అంటే గోపిక ఉన్నటువంటి మేడ పరిశుద్ధమైన మణులతో చేయబడినది. అంటే భగవంతుడు అనుకున్నాం. ఇక్కడ భగవంతుడు ఉండేటువంటి మేడ ఒకప్పుడు దోషాలుండి సానపెట్టి పోగొట్టబడినటువంటి మణులతో తయారు చేయబడినటువంటి భవనం అనుకున్నాం. అది జీవుడు. గుర్తుపెట్టు. భగవంతుడు జీవుడు ఇద్దరు కూడా సమానమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళే. ఇందాక మనం చెప్పుకున్నాం, జీవుడు ఎప్పుడు పరిశుద్ధుడే, కానీ అతను మాత్రం దోషం కలిగి దోషం పోగొట్టబడినటువంటి వాడయ్యాడు. ఎలా వచ్చిందండి దోషం? ఇప్పుడు మణి భూమిలో దొరికింది, మట్టిలో దొరికింది. మట్టి అంతా అంటే దానికి బాగా చెడు ఉంటుంది, ఆ దోషం ఉంటుంది. ఆ దోషం పోవడానికి ఏం చేస్తాం? మనం సానపెడతాం. ఎప్పుడైతే మనం సానపెట్టామో అప్పుడు ప్రకాశిస్తుంది. అలాగే ఈ జీవుడు అని చెప్పబడేటువంటి జీవుడికి కూడా అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి. దోషాలు సహజంగా ఉన్నవి కాదు. మనకెప్పుడు సహజంగా దోషాలు లేవు, దాని పైన అంటినాయి. ఎందుకు అంటినాయి? మట్టిలో ఉండడం వల్ల. ఇప్పుడు పాలున్నాయి, పాలకి గుణం ఏమిటి? చల్లదనం. ఏమంటే పాలకి చల్లదనం గుణం అయితే మనం వేడి చేయాలనుకున్నాం. వేడి చేయాలంటే ఏం చేస్తారు? పొయ్యి వెలిగించే పాలు దాని మీద పోస్తారా? గిన్నె పెడతారు, గిన్నెలో పాలు పోస్తారు, కింద నిప్పు పెడతారు. అంటే నిప్పుతో సంబంధం దేనికి ఉంది? గిన్నెకు ఉంది, పాలకి లేదు. డైరెక్ట్గా పాలకి లేదు. గిన్నెతో సంబంధం నిప్పుకి గిన్నెతో ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి పాలు గిన్నె వేడెక్కడం వల్ల అవి వేడెక్కాయి. పాలు వేడెక్కడానికి కారణం గిన్నె వేడెక్కడం వల్ల. అర్థమైందా? కనుక గిన్నెకి ఉన్నది నిప్పు. అదిగో అదే అన్నమాట ఇక్కడ జరుగుతున్న విషయం. ఇప్పుడు ఆత్మ
ఎప్పుడు పరిశుద్ధమైందే. కానీ అది ఇన్ని రకాల దుఃఖాలు కష్టాలు ఎందుకు పడుతుంది అంటే దానికున్న సంబంధం వల్ల, పాలకున్నటువంటి గిన్నె సంబంధం వల్ల ఎలాగైతే అది వేడెక్కుతుందో అలాగే ఈ శరీర సంబంధం వల్ల ఈ జీవుడు కూడా అనేక రకాల కష్టాలు పడుతున్నాడు. ఇది అర్థంగా అతనికైతే ఏమీ లేదు. అతను ఎప్పుడు చల్లటి గుణం కలవాడే, పాలు ఎప్పుడు చల్లటి, దాని సహజ గుణం అది. గిన్నె సంబంధం వల్ల అవి వేడెక్కుతున్నాయి, శరీర సంబంధం వల్ల ఈ జీవుడు కూడా దోషుడవుతున్నాడు. ఈ శరీరానికి నిప్పు ఉంది, ఒకటి నిప్పు సంబంధం ఉంది. నిప్పు అంటే ఏమిటి? తాపత్రయములు అంటాం. తాపత్రయాలనేటువంటి ఆ సంబంధం చేత మన ఈ శరీరం ఆ లోపల ఉన్నటువంటి ఆత్మని కూడా ఉడికిస్తుంది. ఆత్మ తప్పించడానికి కారణం ఏమిటి? శరీర సంబంధమే. శరీర సంబంధం లేకపోతే ఆత్మ స్వచ్ఛమైనటువంటి రూపాన్ని పొందుతుంది. అయితే ఆత్మ గొప్పది అంటున్నారు. ఏమిటండి గొప్పదనం దీంట్లో అంటే 8 గుణాలు కలిగింది. సాక్షాత్ పరమాత్మతో సమానమైనటువంటి గుణాలు కలిగింది ఈ ఆత్మ కూడా, ఈ జీవుడు కూడా. ఏమిటా గుణాలు అంటే మనకు ఉపనిషత్తు చెప్తుంది. అపహత పాప్మా విజరో విమృత్యు విశోక విజిగిత్సు అపిపాస సత్యకామ సత్యసంకల్ప అని 8 గుణాలు. ఇవి పరమాత్మకి ఉంటాయి, జీవుడికి ఉంటాయి. జీవుడికేమో ఈ శరీరం అనేటువంటి ప్రకృతి సంబంధం వల్ల మరుగున పడ్డాయి. అవి మళ్ళీ సానబెట్టిన తర్వాత అంటే జ్ఞానం అనేటువంటి ఆ పరికరం చేత ఈ ఉన్నటువంటి మకిలంతా తీసేస్తే మళ్ళీ ప్రకాశిస్తాయి. ఏమిటి అవి? అపహత పాప్మ అంటే పాపాలు లేనివాడు. ఈ జీవుడు పాపాలు లేనివాడే, పరమాత్మ పాపాలు లేనివాడే. విజరహ ముసలితనం లేనివాడు. జీవుడికి ముసలితనం అంటూ ఏముండదు, పరమాత్మకి ఉండదు. విజిగిత్సుహు ఆకలి లేనివాడు. జీవుడికి ఆకలి ఉండదు, పరమాత్మకి ఆకలి లేదు. అపిపాసః దాహము లేనివాడు. అలాగే విమృత్యు చావు లేనటువంటి వాడు. విశోకః దుఃఖము లేనటువంటి వాడు. ఇవి లేని గుణాలు. లేనివాడు. మరి ఉన్నవేమైనా ఉన్నాయా అండి అంటే సత్యకామ సత్యసంకల్ప. సత్యకామ, కామ అంటే కోరిక, సత్యకామ అంటే సత్యమైన కోరికలు వాడని కాదు అర్థం. వ్యర్థం కాని కోరికలు కలవాడు. ఇతనికి ఎప్పుడు కోరిక అనేటువంటిది వ్యర్థం కాదు ఈ జీవుడికి. అలాంటివాడు పరమాత్మ అంతే. సత్యకామ సత్యసంకల్ప. సంకల్పం కూడా ఎప్పుడు వ్యర్థం కాదు. వ్యర్థం కాని సంకల్పం కలవాడు, వ్యర్థం కాని కోరికలు కలవాడు జీవుడు పరమాత్మ. మరి జీవుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని సంకల్పాలు చేసినా అన్ని వ్యర్థం అవుతాయి. మనకు పేరుందిలేండి, అందమైన పేరు. పరమాత్మకు ఒక పేరుంది. ఆయన సత్య సంకల్పుడు, మనం వ్యర్థ సంకల్పులం అని. ఆయనకి సత్య సంకల్పుడు అని పేరు, మనకేమో వ్యర్థ సంకల్పులు అని పేరు. మన సంకల్పం ఎప్పుడు వృధా, వేస్ట్, ఏం పని చేయవు. అదేంటండి నేను ఏదనుకుంటే అది అయిపోతుంది అంటాడు కొంతమంది. అబ్బాయి, పరమాత్మ ఏదైతే సంకల్పించాడో దాంతో కోయిన్సైడ్ అయింది అంతే. అది నువ్వు అనుకోవడం వల్ల అవ్వింది కాదు. నువ్వు అనుకోవడం వల్ల అవేట్లయితే అన్నీ కావాలి కదా, అన్నీ కావడం లేదే. అంటే పరమాత్మ అనుకున్నటువంటి దానితో ఇది చేరితే అది నీకు అయింది అని అనిపిస్తావు. అది కూడా నువ్వు అనుకోవడం వల్ల అదో నేను అనుకున్నది అయింది అని అనుకుంటున్నావు అంతే. అది నీ భ్రమ. మరి యథార్థంగా సత్య సంకల్పుడు అని పేరు కదండి ఈ జీవుడికి. మరి ఇతను వ్యర్థ సంకల్పుడు ఎలా అయిపోయాడు అంటే ప్రకృతి సంబంధం చేత. నా పిల్లవాడు చాలా మంచివాడండి, చాలా బుద్ధిమంతుడండి, అబ్బా నిజంగా మాకే ఆశ్చర్యం వేసేది. అలాంటి పిల్లవాడు ఈవేళ తాగుబోతైపోయాడు, తిరుగుబోతైపోయాడండి అని తల్లిదండ్రులు బాధపడతారు.
ఎందుకు వెళ్ళిపోయాడండి అలాగా అంటే దుష్ట సహవాసం అండి. దుష్ట సహవాసం. అలాగే ఈ జీవుడు చాలా పవిత్రుడు యథార్థంగా, కానీ ఇతను ఎందుకు చెడిపోయాడు, ఎందుకు ఇలాంటి దుఃఖాలు పడుతున్నాడు? శరీర సంబంధం వల్ల. అందుకని మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశం చేసేది శరీర సంబంధాన్ని పొందాలి అని ఎప్పుడు నువ్వు అనుకోకు. ప్రకృతి సంబంధం ఉన్నంత కాలము నీకు దుఃఖాలు తప్పవు. ప్రకృతి అంటే శరీరం. ఆ ప్రకృతి సంబంధం ఉన్నంత కాలము తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం నీ మీద ఉంటూనే ఉంటుంది. ఆ సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను ప్రవృత్తి మార్గంలోకి నెట్టేస్తూ ఉంటాయి. అలా ప్రవృత్తి మార్గంలోకి నెట్టబడేటువంటి ఈ శరీరం అనేక రకాలైనటువంటి దుష్టమైనటువంటి కార్యాలు ఆయా గుణాలని బట్టి చేస్తుంటుంది. వాటికి నువ్వు బద్ధుడవ్వాల్సి వస్తుంది, తప్పదు. అందువల్ల ఈ శరీరాన్ని పొందాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోకు. అందుకే మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటండి? విడుదల. అంటే ఈ జన్మ పరంపరల నుంచి విడుదల పొందాలి, అది మనం కోరుకోవాలి. ఎందుకు? మనకి ఈ శరీరం వల్లనే అనర్థాలన్నీ వస్తున్నాయి. నేను ఎప్పుడు పవిత్రమైన వాడినే, అనవసరంగా ఈ అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఈ శరీరం వల్ల. మనకి రామాయణంలో భరద్వాజుడు యొక్క ఆశ్రమానికి వెళతాడు రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆశ్రమం అంతా తిరుగుతూ ఉంటే విచిత్రమైనటువంటి ఋషులు కనిపిస్తారు అక్కడ. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి ఋషులు అంటే, వాళ్ళందరూ కొంతమంది రాళ్ళు తీసుకొని శరీరాన్ని కొట్టుకుంటుంటారు. ఎందుకండి వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు అంటే, పరమాత్మని పొందడానికి ఈ పిచ్చి శరీరం ఒకటి అడ్డుపడుతోంది నాకు. ఈ శరీరం వల్ల నేను కర్మలు చేయాల్సి వస్తుంది. ఈ కర్మ ఫలాలు అనుభవించడం కోసం మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఇది నిరంతరం ఇలాగే సాగుతూ సాగుతూ ప్రవాహ రూపంగా నన్ను తీసుకొని వస్తుంది. పరమాత్మని పొందింప చేయటం లేదు. ఈ శరీరం ఒక్కటే నాకు అడ్డవుతుంది అని బాధపడేవారు. శరీరాన్ని త్యాగం చేసేయచ్చుగా. ఇవాళ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారుగా. లేదు, ఆత్మహత్య చేసుకోకూడదు, మహాపాపం అది. ఆత్మహత్య అనేటువంటిది మహాపాపం. ఎంత పాపం అంటే శాస్త్రం చెప్తుంది, ఆశ్చర్యం. ఎవడైనా ఆత్మహత్య చేసుకున్నాడు అని మీ దగ్గరకు వచ్చి చెప్తే అయ్యో అన్న పాపం వస్తుందిట. అయ్యో అన్నవాడికి కూడా పాపం వస్తుందిట. అంత భయంకరమైనటువంటి పాపం అంటారు. మరి అయ్యో అన్నవాడికే పాపం వచ్చిందంటే వాడిని తీసుకెళ్ళి తాళేసిన వాడుకో, లేకపోతే వాడిని పట్టుకొని ఎత్తుకెళ్ళిన వాడుకో, ఇవన్నీ అందరికీ పాపాలు వస్తాయి తప్పనిసరిగా అన్నమాట. అంత భయంకరమైన పాపం అంట ఆత్మహత్య అంటే. పోనీ వీడేమన్నా శరీరం వదిలేసిన తర్వాత సుఖపడతాడా అంటే కాదు, వీడు పిశాచై పుడతాడు. వాడికి జన్మ లేదు, కర్మ లేదు కనుక వాడు వెళ్ళి భూత ప్రేత పిశాచాదుల్లో చేరుతాడు. అందువల్ల ఆత్మహత్య మహాపాపము. అందుకని ఆత్మహత్య చేసుకునేవారు కాదు. కానీ ఉండలేరు. ఈ శరీరం ఇలాంటిది, దుష్టమైంది. దీనివల్లనే నేను పరమాత్మని విడిచి నేను ఆ పవిత్రతను పోగొట్టుకొని ఇలా అపవిత్రంగా బతకవలసి వస్తుంది అని తెలిసిన తర్వాత శరీరంలో ఉండాలని ఎవడండి ఇష్టపడతాడు? అందుకని బాధపడేవారు. బలవంతంగా పోగొట్టుకోలేరు, అలా అని దాంట్లో ఉండలేరు. అది మహాబాధ. ఆ బాధను అనుభవిస్తూనే ఉండాలి, తప్పదు. జీవితం ఎందుకు? ప్రారంభం అనుభవించాలి. ఇదిగో ఇలా అన్నమాట. అందువల్ల ఈ అపహతపాత్మ అనేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో జీవుడికి ఉన్నాయి, పరమాత్మకి ఉన్నాయి. కానీ శరీర సంబంధం వల్ల ఇతనికి ఈ గుణాలు వచ్చాయి, సత్వరజస్తమో గుణాలు. ఈ గుణాల వల్ల కర్మలు వచ్చాయి, ఈ కర్మల వల్ల ఫలాలు వచ్చాయి. ఆ ఫలాలను అనుభవించడం కోసం మళ్ళీ శరీరాలు వచ్చాయి. ఈ శరీరం మళ్ళీ మామూలే, మళ్ళీ గుణాలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ ఫలాలు, ఈ గొడవ గొడవ గొడవ. అందుకే ఈ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం. దీని నుంచి బయటపడాలి, అదే మోక్షం. మోక్షం అంటే ఏమిటి? దీని నుంచి బయటపడాలి.
ఇది ఎప్పుడైతే బయట పడగలిగామో అప్పుడు పరమాత్మని పొందుతాం, మన స్వస్వరూపాన్ని పొందుతాం, మన నిజమైనటువంటి రూపాన్ని మనం పొందుతాం. మన యథార్థమైనటువంటి రూపం పొందాము అంటే పరమాత్మ ఎప్పుడు మనని స్వీకరిస్తాడు. ఏమండి, కల్తీ బంగారం అన్నమాట. మనం కల్తీ బంగారం, దాన్ని మేలిమి చేయాలి కదా. ఏమండి, భగవంతుడు మనందరికీ కష్టాలు పెడుతున్నాడు. ఏమండి, భగవంతుడు ఎంత నిర్దయుడా, అందరినీ ఇంత కష్టాలు పెడతాడా, అద్దా ఇద్దా ఇద్దా అద్దా అంటారే. నాయన కష్టపెట్టడం ఆయన నిర్దయత్వం కాదు, దయా అన్నారు. ఇది ఎక్కడ దయండి? మనందరినీ ఏడిపిస్తూ ఇంత బాధ పెడుతూ దయ అంటారేమిటి అంటే, నాన్న నీకు చిన్న ఉదాహరణ చెప్తాను విను అన్నారు మా స్వామివారు. ఏమిటది అని అంటే, ఒక కంసాలివాడు ఉన్నాడు. భగవంతుడు గొప్ప కంసాలిట. కంసాలి ఏం చేస్తాడు? ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, వాళ్ళ పిల్లకి వివాహం చేసుకోవాలి, అతని దగ్గర ఏదో కొంత బంగారం ఉంది, కల్తీ బంగారం. అదిగో మంగళసూత్రాలు చేయడానికి మేలిమి బంగారంతో చేయాలంటాం కదా. అందుకోసం అతని దగ్గరికి వచ్చి, బాబు ఇదిగో నా దగ్గర ఈ బంగారం ఉందయ్యా, మా పిల్లకి పెళ్ళి అవుతుంది, మంగళసూత్రాలు తయారు చేయాలి, కొద్దిగా మేలిమి బంగారం చేసి చెయ్యి అన్నాడు. ఏం చేస్తాడండి మేలిమి చేయడానికి? పుటం పెడతాడు. ఓ చిన్న పాత్ర ఉంటుంది, మట్టి పాత్ర, పుటం అంటారు, దాంట్లో పడేస్తాడు బంగారాన్ని. దాని కింద నిప్పు పెడతాడు. నిప్పు పెట్టి బాగా వేడి చేస్తాడు. వేడి చేసి 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 చేస్తే ఆ బంగారంలో ఉండేటువంటి కల్తీలు, దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిరైపోతుంది. అలా ఆవిరైపోయి బంగారం కరిగి 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 ముద్దవుతుంది. అప్పుడు ఒకసారి దాన్ని బాగా కరగబెట్టి 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 ఇది మళ్ళీ మేలిమి అయిందా లేదా అని ఒకసారి పరీక్ష చేస్తాడు. ఏం చేస్తాడు పరీక్ష చేయడానికి? ఆ బంగారాన్ని తీసి ఆకురాయి మీద గీస్తాడు. ఆకురాయి మీద గీసి ఇంకా కల్తీ ఉంది, మళ్ళీ పుటం వేస్తాడు. మళ్ళీ దాని కింద నిప్పు పెడతాడు. ఇంతకుముందు నిప్పు చాలలేదు, ఇంకా ఎక్కువ పెడతాడు. పెట్టి మొత్తం మీద ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇతను? ఈ బంగారాన్ని మేలిమి చేసి అందమైనటువంటి ఆభరణాలుగా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతుడు కూడా అదే చేస్తున్నాడు. మన ఈ ఉన్నటువంటి ఆత్మ కల్తీగా ఉన్నది, దోషాలతో ఉన్నది. ఈ దోషాలతో కల్తీతో ఉన్నటువంటి ఈ ఆత్మని తీసి పుటం వేస్తున్నాడు. పుటం వేయడం అంటే పాత్రలో వేయాలి కదా, మనని శరీరం అనే పాత్రలో వేస్తున్నాడు, జన్మలిస్తున్నాడు. మరి దాని కింద నిప్పు పెట్టాలి కదండి, తాపత్రయాలనేటువంటి నిప్పును పెడుతున్నాడు. తాపత్రయాలనేటువంటి నిప్పు చేత తపింపి తపించి తపింపజేసి 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 మళ్ళీ ఇది మేలిమి అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం అని ఆకురాయి మీద గీస్తున్నాడు. అంటే ఏమిటి? కష్టాలు పెడుతున్నాడు, బాగా కష్టాలు. యథార్థంగా కష్టాలు పెట్టినప్పుడే మన రంగు బయటపడుతుంది. అంటే బాగా సుఖాలు ఉన్నప్పుడు మనం ఏంటో తెలియదు ఎవరికి. మనకు కష్టాలు వచ్చినప్పుడే మన రంగు, అసలు రంగు అనేటువంటిది బయటపడుతుంది. ఆకురాయి మీద గీసినప్పుడే దాంట్లో కల్తీపోయి మేలిమి అయిందా లేదో తెలుస్తుంది. అలాగే కష్టాలు అనేటువంటివి అందుకోసం పెడతాడనమాట. అంటే ఇంకా పర్సంటేజ్ ఉందా లేదా, దీంట్లో ఏమన్నా పోగొట్టాలా లేదా చూస్తాడు. అలా కష్టాలు పెట్టి మనల్ని మేలిమి చేసి ఆ మేలిమైనటువంటి ఆత్మల్ని తాను ఆభరణాలుగా చేసి ధరిస్తాడట పరమాత్మ. అది ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనకు అదేం తెలుసు? మనం ఏదో ఆయన ఏదో కష్టాలు పెట్టించేస్తూ ఏడ్పించేస్తున్నాడు, మనం ఏదో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. చీచి చీచి చీ, ఇంతకాలం నుంచి పూజ చేసినంత వేస్ట్, వృధా, ఆయన ముఖమే చూడం అనుకుంటూ బతికేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బాబు, నీలో ఉండే దోషాలని తీసేయడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ దానికి అంటించుకుంటున్నావు. ఏమండి, ఇల్లు కడుగుతున్నారు ఒక ఆవిడ, బయటంతా తిరిగి బురదలో తిరిగి మళ్ళీ వచ్చి అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. ప్రయోజనం ఏంటి? ఎన్నిసార్లు కడిగితే మాత్రం? భగవంతుడేమో మనని కడగాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనమేమో మళ్ళీ బురదలు అంటించుకుంటున్నాం. మళ్ళీ కర్మ చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, ఆ పాపాల వల్ల వచ్చేటువంటిది మళ్ళీ కలుపుకుంటున్నాం. ఎన్నిసార్లు చేస్తే మాత్రం అది అలాగే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే
మన బతుకట్లా అయిపోయింది. అందుకని ఏం చెప్పారు, నాయన నువ్వు చేసేటువంటి కర్మ పవిత్రమైన కర్మ చెయ్యి. చెడు కర్మ నువ్వు ఎప్పుడైతే చేయలేదో ఇంకా నువ్వు అంటించుకునేటువంటిది ఉండదు, చెడు అంటదు. చెడు ఎప్పుడైతే నీకు అంటలేదో పాపాల యొక్క రాశి ఇలా అనుభవించడం చేత కరిగిపోతూ ఉంటుంది. అది కరిగిపోయిన తర్వాత నువ్వు మేలిమైపోతావు. మేలిమైన తర్వాత పరమాత్మ స్వీకరిస్తాడు. ఇది కావాలి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారట, తూమణి మాడత్తు. ఈ పరమాత్మకు కూడా ఈ గుణాలు ఉన్నాయన్నాం కదా. పరమాత్మ మరి ఈ శరీరాల్లో పడలేదు కదా, ఈ ప్రాకృతికమైనటువంటి శరీరాల్లో పడలేదు కనుక ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. ఆయన ఒకసారి మురికి పట్టి అది పోగొట్టబడి అలాంటి వాడు కాదు ఆయన. అందుకని తూమణి మాడత్తు, పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినటువంటి మేడలో ఈ జీవుడున్నాడు, ఈ గోపిక ఉన్నది అన్నమాట. అంటే అర్థం ఏంటండి? నారాయణ పదానికి అర్థం ఇది. నారాయణ పదానికి అర్థం నారమును అయనముగా కలిగినవాడు. అంటే జీవుణ్ణి ఆధారంగా కలిగినటువంటి వాడు ఒక అర్థం. జీవుడు ఆధారముగా కలవాడు అంటే జీవుడికి ఆధారమైన వాడు, జీవుణ్ణి ఆధారంగా కలవాడు. రెండు రకాలైనటువంటి షష్ఠీ తత్పురుషం అంటారు, బహువ్రీహి అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఇది క్లాస్ కాదు కనుక అవన్నీ అక్కర్లేదు. అంటే ఇప్పుడు జీవుణ్ణి ఆధారంగా కలిగినటువంటి వాడు అన్నారు. జీవుడికి ఆధారమైన వాడు అన్నారు. అంటే జీవుడికి ఆధారం అంటే మనందరికీ ఆధారం ఆయనే అయ్యాడు కనుక అది ఒక అర్థం. జీవుణ్ణి ఆధారముగా కలవాడు అన్నారు. ఇప్పుడు మన లోపల ఉన్నాడు పరమాత్మ. ఏమండి, ఇప్పుడు గిన్నె ఉంది, గిన్నెలో పాలు పోసాం. పాలకి ఆధారం ఏది? గిన్నె. మన లోపల పరమాత్మ ఉన్నాడు కదా. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? జీవుడు లోపల ఉన్నాడు. అంటే ఇప్పుడు జీవుడు ఏమవుతున్నాడు? పాత్ర లాంటి వాడు అవుతున్నాడు. అంటే పరమాత్మకి జీవుడు ఆధారం అవుతున్నాడు. కనుక ఇప్పుడు జీవుడుని ఆధారముగా కలిగినటువంటి వాడు, జీవుడికి ఆధారమైన వాడు. రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు తూమణి మాడం అన్నాం, పరిశుద్ధమైనటువంటి మణులతో చేయబడినటువంటి మేడలో ఉన్నటువంటి గోపిక. అంటే ఇప్పుడు ఈ గోపికకి ఎవరు ఆధారం? పరమాత్మ ఆధారం. మేడలో ఆవిడ ఉందంటే ఎవరు ఆధారం? పరమాత్మ ఆధారం. అంటే జీవుడికి ఆధారమైన వాడు. తువళిల్ మాడం అన్నారు చూడండి. ఇంతకుముందు అన్నమాళ్ళ వాళ్ళు అన్నారు కదా, ఆ ఉన్నటువంటి మాణిక్యాలు ఏంటి? దాంట్లో ఒకప్పుడు దోషం ఉండి పోయి దాన్ని సానబెట్టి మెరుపు తెచ్చి కట్టినటువంటి మేడ అన్నారు. అంటే జీవకోటి మన స్వరూపంతో, అంటే ఆయనకి అది శరీరం అయింది, అదొక మేడ. అది జీవుడు యొక్క మేడ, ఇది పరమాత్మ అనేటువంటి మేడ, ఇది జీవుడు అనేటువంటి మేడ. ఏమంటే ఈ జీవుడని చెప్పబడేటువంటి మేడలో తానున్నాడు. అంటే ఇప్పుడు ఈ జీవుణ్ణి ఆధారంగా చేసుకొని తానున్నాడు. అక్కడేమో జీవుడికి ఆధారమైన వాడు. ఆయన మేడ అయినప్పుడు, ఆవిడ గోపిక అయినప్పుడు ఆ జీవుడికి ఈయన ఆధారమయ్యాడు. ఇక్కడ ఈ పరమాత్మ అనేటువంటి వాడు మేడలో ఉన్నాడు, ఈ మేడ జీవుడయ్యాడు. అంటే జీవుణ్ణి ఆధారంగా చేసుకొని ఉన్నవాడు. నారాయణ పదానికి అర్థం అది. అందువల్ల అలాంటి వాడు పరమాత్మ. అలాంటి ఆ పరమాత్మని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి ఒక ప్రపన్నురాలైనటువంటి గోపికల్ని నిద్రలేపుతున్నారన్నమాట. అందుకని ఏమంటున్నారు? తూమని మాడత్తు సుత్తుం విళక్కెరియ. తూమని మాడం అని చెప్పబడేటువంటి ఈ మేడలో పడుకొని, మాడత్తు మాడలో ఎలా ఉన్నది నా పరిస్థితి? తూమని మాడత్తు సుత్తుం విళక్కెరియా.
అక్కడ ఒక మంచం ఉంది, ఆ మంచం మీద పడుకొని ఉన్నది. ఆ మంచం చుట్టూ అంతా మేడలో అంతా కూడాను దీపాలు ఉన్నాయి. దీపాలు, ఆ దీపాల కాంతిలో ఈవిడ కనిపిస్తుందట. దీపాలు కనిపిస్తున్నాయి, దీపాల కాంతిలో మంచం, దాని మీద పడుకున్నటువంటి రీతి అంతా కనిపిస్తున్నాయి. ఎందుకు? మేడ గనక, పరిశుద్ధమైన మణులతో చేయబడిన మేడ గనక కనిపిస్తా అది పలుకుతున్నారు. ఇక్కడ లోపల ఉన్నటువంటిది కూడా చూస్తూ తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరియా. విళక్కు అంటే దీపం, దీపం అంటే జ్ఞానం. దీపాన్ని జ్ఞానంతో పోలుస్తారు. ఎందుకు? జ్ఞానం అనేటువంటిది వస్తు దర్శనం చేయిస్తుంది. దీపం కూడా చేసే పని వస్తు దర్శనం చేయించు. అందువల్ల తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరి అంటే జ్ఞానస్వరూపమైనటువంటిది అని, జ్ఞానంతో ప్రకాశిస్తున్నది అని. జీవుడు ఎప్పుడు జ్ఞానంతోనే ప్రకాశిస్తాడు. జీవుడికి ఇంకో ఆకారం లేదు, జ్ఞానమే ఆకారం. జ్ఞానస్వరూపుడు అతను. కనుక పరమాత్మ అనేటువంటి మాడలో పడుకున్నటువంటి జీవుడు అనేటువంటి గోపిక ఎప్పుడూ జ్ఞానం అనేటువంటి ప్రకాశంతో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థం అది. ఆవిడ్ని లేపుతున్నారు. తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరియ తూపం కమషత్తు ఇలనై మేల్ కణ్వళరుం అని అంటున్నారు. ఏంటిట? ఈవిడ పడుకున్నది. పడుకునేటప్పుడు ఆ దీపంతో పాటు ధూపం కూడా పెట్టుకున్నది. ధూపం అనేటువంటిది ఏంటి? మంచి సువాసన, పరిమళాలు వస్తాయి. పరిమళం అనేటువంటిది భక్తి అని అంటారు. భక్తి పరిమళం. దీపం జ్ఞానం అయితే, పరిమళం అనేటువంటిది భక్తి అయితే, ఈ రెండు కూడా పరిపూర్ణంగా కలిగింది అని అర్థం అన్నమాట. తూపం కమషత్తు ఇలనైమేల్ కణ్వళరం. ఆవిడ ఈ రెండు కలిగినటువంటిదై హాయిగా నిద్రిస్తున్నది అన్నారు. నిద్ర అంటే ఇక్కడ మనలాగా మొద్దు నిద్రలు కాదు. నిద్ర అంటే అర్థం ఏమిటి అంటే తన్మయత. ఎప్పుడైతే మహాజ్ఞాని అయ్యాడో, మంచి గొప్ప భక్తుడయ్యాడో, అతనికి తన్మయత్వం కలుగుతుంది. పరమాత్మను తలుచుకుంటే వచ్చేటువంటి ఒక గొప్ప అనుభవం, భావం, దానివల్ల తన్మయం కలుగుతుంది. కనుక కణ్వళరున్, నిద్రపోతున్నటువంటి దానా అని పిలిచారు. పైకి కనిపిస్తోంది మామూలుగా గోపికని నిద్ర లేపుతున్నట్టు, లోపల ఇంత అంతరార్థాన్ని పెట్టి అదిగో అందులో నిద్రిస్తున్నటువంటి దానా, ఆయన్ని ఆధారంగా చేసుకొని పడుకున్నటువంటి దానా, ఆయన్ని ఆధారంగా చేసుకొని జ్ఞానము భక్తి అనేటువంటిది పరిపూర్ణంగా కలిగి ఉన్మత్తావస్థని పొందినటువంటి దానా, తన్మయత్వాన్ని పొందినటువంటి దానా అని పిలుస్తున్నారన్నమాట. ఆ గోపికను నిద్రలేపుతున్నారు. కణ్వళరుం అన్నారు అని ఎంతసేపటికి ఈ మాటలన్నీ చెప్తున్న లోపల నుంచి గోపిక కదలటం లేదు. కనిపిస్తోంది కదా వీళ్ళకి, లేవడం లేదు, కనీసం కదిలి అంటం కూడా లేదు. వెంటనే కోపం వచ్చింది. ఇప్పటిదాకా గోపికల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఈవిడ కూడా లేకపోయేటప్పటికే చివరికి కొద్దిగా చికాకు వచ్చేసింది వీళ్ళకి. వచ్చి అన్నారు వెంటనే, మామాన్ మగళే అన్నారు. ఓ మేనత్త కూతురా అన్నారు. వెంటనే ఈవిడ కదిలింది. అరే, నన్నేమిటి దూరం చేస్తున్నారు? నన్ను దూరం చేసి మాట్లాడుతున్నారేమిటి? ఏమండి, ఎవరినైనా అన్న, అక్క, అమ్మ, తల్లి ఇలాంటి పిల్లలతో, ఇలాంటి పేర్లతో పిలిస్తే సంబంధం గుర్తొస్తుంది. కానీ అలాంటి వ్యక్తుల్ని కూడా పేరు పెట్టి పిలిచారనుకోండి సపోజ్, అప్పుడేమంటారు? ఏంటి వాళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నావు, నన్ను దూరం చేస్తున్నట్లుగా భావన అన్నమాట. అందుకని మేనత్త కూతురా అన్నారట. ఎందుకు? మామూలుగా అయితే ఒసే ఏదో అలాంటి పేర్లతో పిలుస్తారు, బాగా దగ్గరి సంబంధం ఉన్నప్పుడు పిలిచేటువంటి పేర్లతో పిలుస్తారు. కానీ ఇప్పుడు మామాన్ మగళే అనేటప్పటికీ ఉలిక్కిపడింది బాబు. అమ్మో, వీళ్ళేంటి నన్ను దూరం చేస్తున్నారు? ఎందుకని? ఒక భాగవత గోష్ఠి ఎప్పుడు మనని దూరం చేయకూడదు. ఎప్పుడైనా ఒక భాగవతోత్తముడు మనని దూరం చేశాడు అంటే నాశనమే మన జీవితం.
భాగవతోత్తముడు ఎప్పుడైనా సరే వీడు నావాడు అనుకున్నాడు అంటే మనం పండిపోయినట్టే మన జీవితం. ఇది మేం చెప్పేది, మీరు చెప్పేది కాదు, విష్ణు పురాణం చెప్తోంది ఈ మాట. పశుర్మనుష్య పక్షివా ఏచ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం. అంటే ఏం చెప్తుంది? పశుర్మనుష్య పక్షివా, ఒక పశువు కానీ మనుష్యుడు కానీ పక్షి కానీ ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏచ వైష్ణవ సంశ్రయా, ఒక వైష్ణవుణ్ణి ఆశ్రయించి వారి చేత వీడు నావాడు అని ఒక అభిమానాన్ని పొందగలిగితే తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం. నారాయణుడి యొక్క ఆ పరమపదానికి అతని చేతనే తీసుకుని వెళ్ళబడతాడు. ఇతని ప్రయత్నం కూడా అవసరం లేదు. అతని చేత ఇతను అభిమానపాత్రుడైతే చాలు, ఇతను నావాడు అని ఒక అభిమానం చూపించగలిగితే చాలు. ఇతను పరమపదం కోసం ప్రయత్నం ఏమి చేయక్కర్లేదు. ఆయన యొక్క అభిమానంలో ఒదిగి ఉండడానికి ప్రయత్నం చేయాలంతే. అదొక్కటి మాత్రం పోకుండా జాగ్రత్త పడాలి. అలా కనుక జీవించగలిగితే ఇంకా అతని ప్రయత్నం అసలు అవసరమే లేదు పరమాత్మ. ఎందుకు? తేనైవ తే ప్రయాస్యంతి. ఎవరి యొక్క అభిమానానికి నువ్వు పాత్రుడయ్యావో ఆయన చేతనే నువ్వు తీసుకొని వెళ్ళబడతావు పరమపదానికి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయనకి అభిమాన పాత్రుడు అయ్యావు కనుక పరమాత్మ నిన్ను అంగీకరిస్తాడు. ఎందుకు? భగవంతుడికి ఒక విధం ఉంది. ఏమిటా విధానం? మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికామత. నాకు భక్తుడవ్వడం కన్నా కూడా నా భక్తుడికి భక్తుడైతే నాకు అత్యంత ప్రీతి అంటాడు వాడు. కనుక అలాంటి మతం, అలాంటి భావం కలిగినటువంటి వాడు కనుక పరమాత్మ ఇక్కడ ఒక భాగవతోత్తముడి చేత వీడు నావాడు అని అనిపించుకోగలిగితే మన జన్మ ధన్యమైపోతుంది. ఏమండి, మనం ఒక దుష్టుడి చేత అనిపించుకున్నాం అనుకోండి, వీడు నావాడు, వీడు దుష్టుడైపోతాడు. అలా దుష్టుడి చేత అనిపించుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? దుర్యోధనాదులు. మనకి భగవద్గీత ప్రారంభంలోనే వస్తుంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అడిగాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు అడిగాడు సంజయుడు. ఏమడుగుతున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం అని అందరూ సిద్ధమయ్యారు కదా, అందులో మామకాః పాండవాశ్చైవ. ఎంత దుష్టత్వం చూడండి. ధృతరాష్ట్రుడికి పాండవులు సంతానమే, తన తమ్ముడు కొడుకులే కదా, తనకి సంతానమే. మరి ఇద్దరు సంతానమైనప్పుడు ఇక్కడ వేరు చేస్తున్నాడు చూడండి. మామకాః, నా వాళ్ళు. ఎవరు నా వాళ్ళు? దుర్యోధనాదులు, నా సంతానమైనటువంటి దుర్యోధనాదులు. పాండవాః, పాండవులు అంటే పాండురాజు యొక్క కుమారులు. వేరు చేశాడు. ఇప్పుడు దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడు నా వాళ్ళు అని ఎవరినన్నాడు? దుర్యోధనాదులు. అంటే దుష్టుడి చేత నా వాళ్ళు అనిపించుకున్నటువంటి వాళ్ళు నాశనం పొందుతారు. మరి కౌరవులందరూ చచ్చిపోయారు కదా. పాండవాశ్చైవ, పాండవుల్ని దూరం చేశాడు, అందుకు పాండవులు బతికిపోయారు. దుష్టుడి చేత నావాడు అని అనిపించుకోకూడదట ఎప్పుడు కూడా. ఒక మంచివాడి చేత వీడు నావాడు అని అనిపించుకుంటే మోక్షం వస్తుంది. అంటే మళ్ళీ భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించినటువంటి ఒక ప్రపన్నుడైనటువంటి ఒక వైష్ణవుడు, ఒక ఆచార్యుడు, ఒక భాగవతోత్తముడి చేత వీడు నావాడు అని అనిపించుకునేలాగా ప్రయత్నం చేయాలట. మనం కష్టపడి ప్రయత్నం అయినా చేయాలట. ఎలాగైనా సరే వారి యొక్క అభిమానానికి పాత్రలం కావాలి అని ప్రయత్నం చేసైనా సరే నావాడు అనిపించుకుంటే మోక్షం పొందుతాట. తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం.
అని మనకి విష్ణు పురాణం చెప్తుంది. అందుకని వీడికి భయం వేసింది. అమ్మో ఏమిటి వీళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులు, ఇంత గొప్ప భాగవతోత్తములైనటువంటి వీళ్ళు మామాన్మగళే అని నన్ను దూరం చేసేస్తున్నారు. అయ్యయ్యో నేను మాత్రం దూరం అవడానికి వీల్లేదు, ఈ గోష్ఠిలో నేను ఉండాలని భాగవతోత్తముల చేత నా వాళ్ళు అనిపించుకోవాలి అని బెంగపడిందిట, భయపడిపోయింది. అలా భయపడుతుంది అని పిలిచారట. మామాన్మగళే మణికదవంతాళ్. అప్పుడు వెంటనే భయపడిపోయి ఏమిటారా మీరందరూ వచ్చారా, చాలా సంతోషం, రండి రండి లోపలికి రండి, లోపలికి వచ్చేవి తీసుకొని తలుపులు తీసుకొని లోపలికి వచ్చేయండి అన్నదిట గోపిక. పక్క మీద నుంచి లేవలేదు ఇవ్వండి, లేవకుండా మీరు వచ్చి తలుపులు తీసుకొని లోపలికి రండి అన్నదిట. అనేటప్పటికీ వెంటనే వీళ్ళన్నారట, ఎట్లా తీయమమ్మా, దాంట్లో ఉన్నటువంటి తలుపులు మాణిక్యాలే, గడియ మాణిక్యమే, అన్ని మాణిక్యాలే, ఇందులో తలుపులు ఏమిటో తెలియట్లేదు, గోడలు ఏమిటో తెలియట్లేదు, గడియలు ఏమిటో తెలియట్లేదు, ఎలా తీసుకొని రావాలి, అది నువ్వే తీస్తే తప్ప మేము లోపలికి రాలేమన్నారు. నువ్వే తీయాలి అంటే ఇక్కడ మణిమయమైనటువంటి తలుపులు అంటే ఏమిటి? దేహం ఆత్మ, దేహము ఆత్మ. దేహము ఆత్మ అనేటువంటి ఇప్పుడు తలుపు వేసి ఉంటుంది, వేసి ఉంటుందంటే ఏంటి? ఒక తలుపు ఆకర్షించబడ్డాయి అన్నమాట. ఆ రెండు కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ దేహము ఆత్మ రెండు కూడా ఆకర్షింపబడ్డాయి, రెండు ఒకటేనేమో అనిపిస్తోంది. రెండు వేరువేరుగా ఉన్నాయని అనిపించట్లేదు. తలుపు మాణిక్యాలతో చేసిన తలుపు రెండు అలా వేసి ఉంటే ఇదంతా ఒకటేనేమో అనిపిస్తోంది, కానీ ఇవి రెండు అది తీస్తే కానీ మనకి తెలియదు. అలాగే శరీరము ఆత్మ అనేటువంటి రెండు తలుపులు, ఆ తలుపులు రెండు కూడాను కలిసినప్పుడు ఒకటే అనే భ్రమ కలుగుతుంది. ఇప్పుడు అదేగా గొడవ మనకి శరీరంలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మని శరీరాన్ని కలిగినటువంటి మనం శరీరమే ఆత్మ అనుకుంటూ బ్రతుకుతున్నాం. రెండు ఒకటే అనేటువంటి భావంలో ఉన్నాం. కానీ రెండు వేరు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడే నువ్వు పరమాత్మని పొందే ప్రయత్నం చేయగలుగుతావు. ఇప్పుడు అంతేగా, ఈ ఉన్నటువంటి తలుపు ఒకటే అనుకున్నప్పుడు ఇది తలుపు కాదు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ తలుపు అని తెలిసినప్పుడు, ఇవి రెండు అని తెలిసినప్పుడు దాన్ని వేరు చేస్తేనే లోపల ఉన్నటువంటి వ్యక్తి కనిపిస్తాడు, లేకపోతే కనిపించదు. కనుక ఇక్కడ దేహం ఆత్మ అనేటువంటివి రెండు ఆకర్షకాలే. వీటిలో ఉండేటువంటి మరి గడి ఏమిటండి? తలుపులైతే శరీరం ఆత్మ అన్నారు, మరి గడి ఏమిటి? ఈ రెండింటిని కలిపేటువంటి మమకారం. మమకారం అనేటువంటి గడియ. ఈ గడి ఏం చేస్తుంది? ఈ రెండింటిని గట్టిగా పట్టి ఉంచుతుంది. ఇప్పుడు చూడండి, మనం శరీరం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం కలిగినా కూడా ఈ మమకారం అనేటువంటి గడియ ఉన్నంత కాలము కూడా ఈ శరీరాన్ని వదలాలని ఏ జీవుడు కూడాను అనుకోడు. ఈ మమకారం అనేటువంటి గడియను తీసినప్పుడే ఈ రెండు వేరు వేరు అవుతాయి. ఆ మమకారం ఉన్నంతకాలం, ఆ గడియ ఉన్నంతకాలం రెండు కూడాను విడబడవు. కనుక ఇక్కడ గడియ అనేటువంటిది కావాలి. మరి గడియ ఎప్పుడు తీస్తారు చెప్పండి? ఈ రెండు కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు గడియ తీసేది అప్పుడు, అంటే వైరాగ్యం కలిగినప్పుడు అన్నమాట. వైరాగ్యం ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు మమకారం అనేటువంటి గడియను నువ్వు తీసేస్తావు. అప్పుడు ఆత్మ వేరు శరీరం వేరు అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. అప్పుడే లోపల ఉన్నటువంటి పరమాత్మ దర్శనమిస్తాడు. కనుక శరీరము ఆత్మ అని చెప్పబడేటువంటి దీనికి ఈ గడియ వేసి మమకారం అనేటువంటి గడియతో బిగించి పారేశాను. అందువల్ల పరమాత్మని చూడనివ్వడం లేదు. తలుపు వేసి ఉన్నంతకాలం లోపల ఉన్న పరమాత్మ కనిపించాడు కదా. మనకు కూడా మమకారం అనేటువంటి గడియ వేసేసుకొని ఉన్నంతకాలం పరమాత్మ కనిపించడు. మనలోనే ఉన్నాడు పరమాత్మ, తలుపుకి లోపలే ఉన్నాడు.
బట్ తలుపు గడియ వేసింది, మమకారం అనే గడియ తీస్తే కానీ, అది వైరాగ్యం కలిగితే కానీ తీయలేం, అది తీస్తే కానీ కనిపించడు. ఇది అంత అద్భుతమైనటువంటి రీతిలో మన అమ్మ చిన్న పిల్ల చిన్న చిన్న పదాలతో ఎంతో అద్భుతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి తిరుప్పావై అనుగ్రహిస్తోంది చూడండి. కనుక ఆత్మ శరీరం మీద కనుక నీకు మమకారం ఉంటే సంసారాన్ని పొందుతావు, కానీ ఆత్మ మీద మమకారం ఉంటే మోక్షాన్ని పొందుతావు. మమకారం ఉండాలి. దేని మీద ఉండాలి? పరమాత్మ మీద ఉండాలి. మమకారాన్ని పోగొట్టుకోవడం లోకంలో ఎవరికి సాధ్యం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడం లోకంలో సాధ్యం కాదు. దాన్ని మార్చుకోవాలి. అదిగో ఆ మమకారాన్ని పరమాత్మ మీద కనుక పెంచుకున్నట్లయితే అప్పుడు ఆ రెండు కూడాను అది మన వైరాగ్యం కలిగి దాన్ని తీసేస్తే పరమాత్మని దర్శనం చేయడానికి ఆస్కారం కలుగుతుంది అని మన పెద్దలు మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంకా లోతుగా వెళితే దానికి ఇంకొక అర్థాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు. భగవద్భక్తి, భగవంతుని సౌందర్యం అనేటువంటివి రెండు తలుపులు అన్నారు. భగవద్భక్తి అలాగే భగవత్ సౌందర్యం అనేటువంటివి రెండు తలుపులు. వాటి యందు ఉండేటువంటి మమకారం గడియ. వాటి మీద అంటే భగవంతుని భక్తి మీద, భగవంతుని సౌందర్యం మీద కనుక మనకి మమకారం ఉంటే మమకారం అనేటువంటిది గడియ. అందువల్ల దీన్ని అడ్డుకోవడం అనేటువంటిది చెయ్యకుండా ఏమడ్డుకుంటాయి దీన్ని? భగవంతుడు అనేటువంటిది భక్తి, అలాగే భగవంతుని సౌందర్యం, ఈ రెండు కూడా గడి తలుపులైతే దాని మీద మమకారం అనేటువంటి గడి అయితే అది తీయకుండా అడ్డుకునేవేమిటి? అంటే భాగవత ఆచార్య అనుభవం అనేటువంటిది అడ్డుకుంటుంది. భాగవతోత్తములు ఆచార్యుల యందు ఉండేటువంటి ఆ భక్తి దీన్ని అడ్డుకుంటుంది. అంటే అవి తీయనివ్వదన్నమాట. భగవంతుని మీద భక్తిని కలిగించదు. భాగవతోత్తముల మీద భక్తి, ఆచార్యుల మీద భక్తి, భగవంతుని మీద అంత మాకు భగవంతుడు అవసరం లేదండి. కూరేశులని మహానుభావులు ఉన్నారు. వారికి ఆ రాజు, దేశపు రాజు 2 కళ్ళు తీసేశాడు. ఆ మహానుభావులు ఒకసారి కళ్ళు లేవు, నడుచుకుంటూ లోపలికి ఆ రంగనాథుడిని సేవిద్దామని వెళుతున్నాడు. ఆ రాజుగారు ఒక శాసనం పెట్టాడు, రామానుజ సంబంధీకులైనటువంటి వాళ్ళని ఎవరిని కూడాను లోపలికి ప్రవేశపెట్టకండి అని. అలా ప్రవేశపెట్టకండి అని పెట్టడంతో అక్కడ భటులు సిద్ధంగా ఉన్నారు, ఎవరిని అలాంటి వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టకూడదని. కూరేశులు మహానుభావులు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు, లోపలికి వెళదాం కదా అనుకుంటున్నప్పుడు వెంటనే వాళ్ళు ఆ చేతిలో ఉన్నటువంటి ఇవి పట్టుకొని గట్టిగా వాళ్ళని గదిరించారు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు రామానుజ సంబంధీకులా అన్నాడు. అవును, అయితే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, రాజుగారి ఆజ్ఞ, మీరు దర్శనం చేసుకోవడానికి వీల్లేదు అన్నాడు. వెంటనే పక్కన ఆ ఇద్దరు ఉన్నటువంటి భటుల్లో ఒక భటుడు అన్నాడు, పోన్లేరా పాపం కళ్ళు లేవు కదా, అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చూస్తాడు, ఏం చేస్తాడు, పోనీలే పర్వాలేదు పంపించే లోపలికి అంటున్నాడు. వెంటనే ఇతను అన్నాడు, పోండి పోండి పర్వాలేదు పోండి. నేను వెళ్ళను అన్నారు. అదేమిటి ఇక్కడ దాకా వచ్చారు కదా, పోన్లేని దయగలిగి పంపిస్తుంటే వెళ్ళరండి అన్నాడు. మీరు ఇప్పుడు ఏమన్నారు? రామానుజ సంబంధీకులైనటువంటి వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టకండి అన్నారు కదా. నేను రామానుజ సంబంధీకుడిని కనుక రామానుజ సంబంధీకుడిని అయినటువంటి నేను ఆ పరమాత్మ దర్శనం చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదన్నాడు. రంగనాథుని నాకు దర్శనం అవసరం లేదు, నేను లోపలికి వచ్చాననుకో నా రామానుజ సంబంధం పోతుంది. అంతేగా మరి రామానుజ సంబంధీకులకి దర్శనం వద్దు. మరి నేను దర్శనం చేసుకున్నానంటే రామానుజ సంబంధీకుడిని కాదు కదా. మరి
నాకు రామానుజ సంబంధమే గొప్పది కానీ రంగనాథుడి యొక్క దర్శనం గొప్పది కాదు అన్నారు. అది అడ్డుకుంటుంది పరమాత్మ యొక్క దర్శనాన్ని కూడా. ఏది అంటే భాగవతోత్తముల మీద, ఆచార్యుల మీద ఉండేటువంటి ఒక భక్తి అది అడ్డుకుంటుందిట. అదే ఇక్కడ అడ్డుకున్నదిట, అడ్డుకుంటుందని చెప్పారన్నమాట. అది ఇంకొక అర్థంగా చెప్తారు. దాన్ని తొలగించేటువంటిది అంతిమోపాయ నిష్ఠని ప్రసాదించవయ్యా అని పరమాత్మని ప్రార్థిస్తున్నారు. ఒక మంత్రానికి సమాధానం చెప్పారు. చెప్పి మామాన్మగళే మణిక్కదవంతాళ్ తిరవాయ్ అన్నారు. ఆవిడన్నారు, మీరే వచ్చి లోపలికి తలుపు తీసుకోండి. రావాలనుకుంటున్నప్పుడు రావడానికి ఏమైంది, రండి, మీకు ఆ మాత్రం తెలియదా, ఆ ఉన్నటువంటి వాటిలో కలిసిపోయి గొడవ పెడుతున్నారు, తీసుకోండి అన్న. అనేటప్పటికీ వెంటనే చాలా కోపం వచ్చింది. ఏమిటిది, మాట్లాడట్లేదు, సైకిల్ చేస్తున్నా, లేవట్లేదు, మాట్లాడట్లేదు, అలా కూర్చొని అలా పడుకొని ఉంటుంది, ఏమిటి ఏమిటి గొడవ అనుకుని పెద్దగా పిలిచారట. మామీర్, ఓ మేనత్తా అని పిలిచారట. మామీర్ అవళయ్య జుప్పీరో, ఏమిటమ్మా ఆవిడ లేవట్లేదు, లేపు నువ్వన్నా వచ్చి అన్నారు. అని వెంటనే అన్నారట, ఊమయో, ఏమిటి మీ అమ్మాయి ఏమన్నా మూగిదా, ఎంతసేపటి నుంచి మేము ఇక్కడ గొడవ పడుతున్నాం, కనీసం నోట్లోంచి సమాధానం కూడా చెప్పదు. వస్తున్నానమ్మా, మీరు కంగారు పడకండి, నేను లేస్తున్నాను, వస్తున్నాను, కనీసం మాట్లాడాలి. అది మాట్లాడలేదు, నోట్లో నుంచి శబ్దమే లేదు, ఏమన్నా మూగిదా. అన్రిచ్చవిడో, మరి మాట్లాడలేదంటే మేము చెప్పేటువంటిది వినిపించటం లేదా, చెవుడేమన్నా ఉందా మీ పాపకి. ఆనందలో అన్నారట. అంటే భగవంతుని యొక్క విరోధులైనటువంటి లౌకికమైనటువంటి వృత్తులు ఉంటాయే, ఆ కామ్యకర్మల్లో ఏమైనా చేరిపోయిందా అని అంటున్నారట. అంటూ ఏమ పెరుంతుయిల్ మందిర పట్టాళో, ఏం పెద్ద నిద్రమ్మా, ఇంత పెద్ద నిద్ర, ఇంతసేపు వచ్చి గొల్లుమని మేము అందరూ అరుస్తుంటే ఎవరికైనా ఎంత పెద్ద ముద్దు నిద్ర అయినా టపక్కన లేస్తారే, ఇవిడు కనీసం లేవట్లేదు, మాట్లాడట్లేదు, కనీసం చూడడం లేదు, వినడం లేదు, ఏమీ చేయడం లేదు అని కొద్దిగా గట్టిగా కేకపెట్టి, ఏమ పెరుంతుయిల్ మందిర పట్టాళో అంటే గొప్ప నిద్రపోయే, పెరుంతుయిల్ మందిర పట్టాళో అంటే బాగా మొద్దు నిద్రపోయేలాగా ఎవరైనా మంత్రించారా అని అన్నారు. మంత్రించడం అంటే ఏంటి, మనకి పూర్వంలో, ఇప్పుడుగా చాలా కాలం పూర్వం అమ్మాన్ పొడి అనేటువంటిది ఉండేది. కొంతమంది ఎవరినైనా సరే ఆకర్షించి పట్టుకెళ్ళడం కోసం అని ఆ పొడి తెచ్చేవారట. తెచ్చి వాళ్ళని, నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అమ్మా అంటే, పాపం వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి లోపలికి వెళితే వాళ్ళు వెనకాలే వెళ్ళిపోయి వాళ్ళ మీద ఆ పొడి చల్లేవారు. ఆ పొడి చల్లగానే వెంటనే వాళ్ళు వీళ్ళని అనుసరించి వెళ్ళిపోయేవారు. అమ్మాన్ పొడి అంటారు. మంత్రించడం అనమాట, ఏదో ఒక మంత్రం వేయడం, ఇప్పుడు వశీకరణం అంటారు కదా, అలా అని అడుగుతున్నారట. పెరుంతుయిల్ మందిర పట్టాళో, ఏం గొప్ప నిద్ర పట్టేలాగా ఎవరైనా మంత్రించారా ఏమండి అని అడుగుతున్నారట. అంటే లేకపోతే ఈవిడ ఉన్నటువంటి పరిస్థితికి నామోచ్చారణ, భగవంతుని యొక్క నామోచ్చారణ చేస్తే కానీ కాదా అంటే, ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మూగిదా అన్నారు. మూగిదా అంటే ఏంటి, భగవంతుడి యొక్క మాట తప్ప ఇంకొకటి మాట్లాడనిది. వాళ్ళు మూగివాళ్ళతో సమానమే. భగవంతుడి యొక్క మాట తప్ప ఇంకోటి మాట్లాడరు వాళ్ళు. చెవుడా అన్నారు.
అంటే భగవంతుని యొక్క మాట తప్ప, సంబంధించిన కథా ప్రసంగం తప్ప ఇంకొకటి ఏది వినరా అంటే ఇంకే మాటలు అసలు వాళ్ళ చెవుల్లో పడవా అని అర్థం అన్నమాట. అలాగే భగవంతునికి విరోధులుగా ఉండేటువంటి లౌకికమైనటువంటి వృత్తులు, కామ్య కర్మలు, వీటిలో ఏమన్నా బద్ధకం పట్టిందా? ఆనందలో ఏమిటి ఇంత పెద్ద నిద్ర అంటే? ఇన్ని రకాల ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగి పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతితో తన్మయత్వాన్ని పొంది ఉన్నదా? లేకపోతే ఆవిడికి ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఈ భగవంతుడి మీద అత్యంతమైనటువంటి ప్రేమ కలిగితేట కాలాషుం కన్సుషలుం నెంజజియుం అంటున్నారు. ఏమవుతాయిట? భగవంతుని గురించి బాగా ఉన్నతమైనటువంటి అవస్థకు వెళ్ళినటువంటి వాళ్ళకి కాలాషుం, కాళ్ళు పనిచేయవు, లేవలేరు. కన్సుషలు, కళ్ళు గుంటలు పడిపోతాయి. అలాగే నెంజషియం, మనస్సు అనేటువంటిది నీరసపడిపోతుంది, పని చేయదు. ఇలాంటి వికారాలన్నీ కూడాను కలుగుతాయి. అదిగో ఆ మహాభక్తులైనటువంటి వారికి కలిగేటువంటి ఈ లక్షణాలన్నీ నీ పిల్లలో కనిపిస్తున్నాయంటే బహుశా నీ పిల్ల పరమాత్మ అత్యంతమైనటువంటి ఉన్మత్తావస్థలో ఉన్నట్లున్నది. మరి ఇలాంటి స్థితికి మళ్ళీ ఎలా బయటికి తేవాలి అంటే పరమాత్మని పాడాలి. పరమాత్మని పాడితే ఆ ఆనందంతో మళ్ళీ బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లౌకికంగా చూస్తే ఇప్పుడు కొంతమంది కోమాలోకి వెళ్తారు. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతకాలం అయినా కూడా బయటికి రాకపోతే డాక్టర్సు చివరి ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేస్తారట. ఏమిటా ప్రయత్నం అంటే వాళ్ళకి చెవుల్లో అవేవో ఉంటాయి కదా, అవేవో పెడతారు. ఏమంటారు వాటిని? ఇయర్ ఫోన్స్. అవి పెడతారు. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టి దాంట్లో వీళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వస్తువుల పేర్లు, తినుబండారాల పేర్లు, లేకపోతే మనుష్యుల పేర్లు, వస్తువుల పేర్లు, ఇవన్నీ కూడా వినిపిస్తారట. ఎందుకు వినిపిస్తారట? కోమాలో ఉన్నటువంటి వారు ఆ మాట తగలటంతో టపక్కన లేచేటువంటి, కొంతమంది అలా లేచారండి. బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అలాగే ఇక్కడ మన అమ్మ ఈవిడ ఉన్మత్తావస్థలో ఉన్నది కదా, ఆవిడికి బాగా ఇష్టమైనటువంటి భగవంతుడి యొక్క నామం వినిపిస్తే టక్కన లేస్తుందేమో అనిపించి మామాయన్ లోపల మామీర్ అని పిలిచింది కదా మేనత్త, ఆవిడ కూడా ఇదే మాట చెప్పిందిట. ఆవిడ మంచి భగవంతుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతితో పడుకున్నదర్రా, భగవంతుని యొక్క నామాలు చెప్పండి, ఆవిడ లేస్తుంది అన్నారు. అంటే అప్పుడు వెంటనే అన్నారట మామాయన్, అత్యంత సులభుడైనటువంటి వాడు. మాయన్ అంటే మనం చెప్పుకున్నాం మాయగడని, అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు. మామాయన్, అత్యంత సులభమైనటువంటి వాడు. ఎవరు అడిగారు, నువ్వు ఇంత సులభుడు ఎట్లా అయ్యావయ్యా, నువ్వు చాలా పరత్వం, నీ పరత్వం ఎక్కడా, నీ సౌలభ్యం ఎక్కడా? సహజంగా అలా అడగడానికి కూడా వీలు లేనటువంటి వాడు యథార్థంగా. ఆయన దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడాలంటేనే మనకి భయం. 2 చేతులు ఎత్తుకొని అలా నమస్కారం చేస్తూ ఉండవలసినటువంటి వ్యక్తులు. మామాయన్ అన్నారు. మామాయన్ అంటే మాయా, వయునం, జ్ఞానం అని నిఘంటువు చెప్తోంది. మాయా అంటే అర్థం ఏంటి? జ్ఞానము అని. మామాయన్, మా అంటే గొప్పదైనటువంటి, మాయన్ అంటే జ్ఞానం కలిగిన వాడు అని. గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆయన్ని గురించి కీర్తన చేస్తున్నారు. మామాయన్ మాధవన్. కొంతమంది అడిగారట, నువ్వు ఎంత పరాత్పరుడు అయి ఉన్నావు కదా, నీ సౌలభ్యం నీకు ఎవరు నేర్పారయ్యా అని అడిగారు. ఇంత సులభుడు అయిపోయావే, ఈ సౌలభ్య గుణం నీకు, ఎందుకంటే బాగా దీంట్లో ఉన్నటువంటి రాజరికాన్ని పాటించేటువంటి వాళ్ళు సులభుడు కాలేదు. కావాలి అంటే ఎవరో బాగా నూరిపోయారు. అలా నీకు నేర్పించిన వాళ్ళు ఎవరు అని అడిగారు.
అడిగితే దానికి మరి గురుకుల వాసం చేశానులే అన్నాడు. ఎవరి దగ్గర? లక్ష్మీదేవి దగ్గర అన్నట్టు. లక్ష్మీదేవి నాకు నేర్పించింది. లక్ష్మీదేవి యొక్క సమాశ్రయణం వల్ల ఇదో ఈ సౌలభ్యం అనే గుణం వచ్చింది. లేకపోతే అమ్మో నేను మామూలు వాడినే, నువ్వు చేసినటువంటి దాన్ని తూచి తూచి మరీ నీ చేత అనుభవింపజేస్తాను. కొద్దో గొప్ప నీ మీద దయ చూపించగలుగుతున్నానంటే పక్కన కూర్చొని లక్ష్మీదేవి పోరితే సరే కానీ అన్నాడు. అది కారణం అంటట. అందుకని మాధవన్ దాన్ని గుర్తు చేయడం కోసమని మామాయన్ మంచి జ్ఞానం కలిగిన వాడే, కానీ ఆ జ్ఞానంలో సౌలభ్య గుణం కూడా చేర్చుకోవడానికి కారణం ఏమిటి అంటే మాధవన్ లక్ష్మీదేవికి భర్త అవ్వడం వల్ల అన్నాడు. అలా అన్నటువంటి ఈ సౌలభ్యం అనేటువంటి దీన్ని ధూళిదానం చేశాడు. సౌలభ్యాన్ని ధూళిదానం చేయడం అంటే రేపల్లకు వచ్చి అందరికీ కూడా సౌలభ్య గుణాన్ని చూపించి, అది అక్కడ ఉన్నటువంటి గొల్లలు ఉన్నారే, గొల్ల పిల్లలు గోపబాలురు, వాళ్ళందరి చేత కూడా కొట్టబడి మొట్టబడి పెట్టబడి తిట్టబడి ఇన్ని రకాలుగా చేశాట. సాక్షాత్ పరమాత్మ ఎక్కడ ఆయన కొట్టేటువంటి అధికారం కానీ కొట్టేటువంటి స్వాతంత్ర్యం కానీ ఎవరికి ఉంది? అలాంటి వాడు ఈ లోకంలోకి వచ్చి ఆ విధంగా అయ్యాడు అంటే ఎంత ఆశ్చర్యం అయ్యా. అందులో ఆయనకేమో కొద్దిగా కోపం కూడా వచ్చింది కృష్ణావతారం. ఇన్ని రకాలుగా నేను ఇంత సౌలభ్య పరాకాష్ఠ నా జీవితంలో నేను చూపిస్తే చీ మూర్ఖులు ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరూ తిట్టిపోయాట కోపంతో. ఏమని తిట్టాడ? అవజానంతి మాం మూఢాహ మానుషీతనుమాశ్రితం అన్న. మనుష్య శరీరాన్ని ఎత్తి వచ్చి ఈ లోకంలో ఈ ఉన్నటువంటి జీవులతో నన్ను నేను తక్కువ చేసుకుని వీళ్ళతో తిరిగినా కూడా అవజానంతి మాం, వీళ్ళు తెలుసుకోలేకపోయారు నా తత్వాన్ని అని తిట్టి కూడా పోయాడు ఆయన. అవండి అలాంటి ఆ పరత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో సౌలభ్యం అంత దిగి వచ్చానన్నాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? వైకుంఠధామం నుంచి దిగి వచ్చాడు ఆయన. అది పరత్వాన్ని సూచిస్తుంది. వైకుంఠధామం అంటే అన్ని లోకాలకి పైగా ఉండేటువంటి లోకం, నిత్యం, అది ఎప్పుడు కూడా నశించిపోయేటువంటిది కాదు. త్రిపాద్విభూతి అంటారు దాన్ని. మన ఈ బ్రహ్మలోకం నుంచి ఈ లోకాలన్నీ కూడా ఏకపాదంట, ఒక వంతుట, కానీ వైకుంఠధామం 3 వంతులట. అలాంటిది దానికి దీనికి రెండిటికి కూడా నిర్వాహకుడు. ఓ చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి దానికి ఒక రాజు అయితేనే మనం ఎన్నెన్నో చూపిస్తాం కదండి. అలాంటిది ఉభయ విభూతులకి నాయకుడైనటువంటి ఆ పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి సౌలభ్యాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వైకుంఠధామన్. అందుకని ఆ పరత్వాన్ని సూచించేటువంటి వైగుందన్ అనేటువంటి నామాన్ని కూడా చూపిస్తోంది. మామాయన్ మాధవన్ వైగుందనెన్రెండ్రు ఇలాంటి నామాలన్నీ కూడాను పలుకుతూ ఉంటే నామం పలవున్న విండ్రు. ఒకటేమిటి రెండేమిటమ్మా, ఆవిడని నిద్ర లేపడం కోసం ఎన్నో నామాలు ఇందాకటి నుంచి ఒకటేమైనా మేము సంకీర్తనం చేస్తున్నాం. ఆవిడ ముద్దు నిద్ర మాత్రం పోవడం లేదు. ఆవిడ వచ్చి తొందరగా మాతో కలిస్తే త్వరగా అందరం కలిసి మళ్ళీ ఇంకో గోపికను లేపాలి. వీళ్ళందరినీ లేపడంతోనే మా సమయం అంతా అయిపోతుందమ్మా అని వాళ్ళ మేనత్త గారితో అంటే, అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ టక్కన బయటకు వచ్చిందట. లేదర్రా, భాగవత గోష్ఠి అంటే నాకు చాలా ప్రీతి. మీరు ఇందాక ఆ మాట అన్నారే మామాన్ మగళే అని, అవి ఎంత భయపడిపోయాను నేను. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయపడిపోయాను నేను. గోష్ఠిలో నుంచి నేను తప్పాను అంటే నా జీవితం భ్రష్టమైపోయినట్టే. అందుకని భాగవతులతో ఎప్పుడు సంబంధాన్ని పోగొట్టుకునేటువంటి దాన్ని కాదు, నేను మీతో పాటే వస్తాను, పదండి అని చెప్పి ఆ గోపిక చేరిపోయిందిట. అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారట. మనం కూడా బయలుదేరి వెళదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ
गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोदारमण हरि गोपाल जय जय। गोविंद 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 जय जय। गोपाल 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 जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा।